వెలుగుతున్న సూర్యుడతడు పావి దక్కన్ ధరణి కాసే దమ్ములున్న సామి అతడు తండ్రి లక్ష్యం తలకు ఎత్తి తరలిన తారక రాముడు వచ్చాడు ఒక లీడరు దక్కన్ రాష్ట్రం కాసే దమ్మున్నోడు వచ్చాడు ఒక లీడరు దక్కన్ రాష్ట్రం కాసే దమ్మున్నోడు గుణమేమో పసిబాలుడు రణరాజా నీతిజ్ఞుడు భరతులకు శ్రీరాముడు శిశుపాలులకు కృష్ణుడు మోసే భూమైనాడు కాసే పంటైనాడు మమ్ము కాపాడే సామైనాడు వచ్చాడు ఒక లీడరు దక్కన్ రాష్ట్రం కాసే దమ్మున్నోడు ఉంది అంటూ ఓ కబురే ఇచ్చామంటే దైవం కన్నా ముందే వచ్చి ధైర్యాన్నిస్తాడు విద్యా వైద్యం కోసం దుఃఖంతో ట్విట్టే చేస్తే అంబులెన్స్ వేగం తానే వచ్చేస్తాడు సప్తా సంద్రాలను దాటాడు మాకే అభివృద్ధిని తెచ్చాడు మా కష్టం తానే చేశాడు ఫలితంలో భాగం ఇచ్చాడు తండ్రి నాయకత్వం భవిష్యత్తును చూసే తత్వం రక్తం చెమటగా మార్చి రాష్ట్రాన్ని చుట్టే నాయిజం పరిపాలనలో దక్షత చూపి తండ్రికి తగ్గ తనయుడు అయ్యాడు వచ్చాడు ఒక లీడరు దక్కన్ రాష్ట్రం కాసే దమ్మున్నోడు ఇప్పుడే సభ వేదిక ప్రాంగణానికి మన జిల్లా మంత్రివర్యులు చైర్మన్లు జిల్లా పరిషత్ చైర్మన్లు ఎంపీపీలు జెడ్పీటీసీలు అట్లాగే మన పార్టీ సభా ప్రాంగణంలో పాల్గొని ఉన్నారు. వారు ఇప్పుడే సభ వేదిక మీదకి మంత్రి గారు వచ్చి మళ్ళీ ఏర్పాట్ల వారు విచ్చేస్తారు. విచ్చేసే వరకు కార్యకర్తలందరూ క్రమశిక్షణతో ఈ సభా ప్రాంగణం అంతా కూడా జై కేసీఆర్ జై తెలంగాణ నినాదాలతో మారు మోగించి నవ ఉత్సాహాన్ని నింపాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. పాసులు లేనివారు
ఒకవేళ అక్కడికి వచ్చి ఎవరు కూడా వాగ్వాదం చేయొద్దు. ఎక్కడ ప్రతినిధులుగా ఉన్న వాళ్ళని గౌరవించుకోవడం మన బాధ్యత కాబట్టి వారికి కొంచెం మర్యాదపూర్వకంగా పాసులు ఇవ్వడం జరిగింది. కాబట్టి వేషం అయిపోయిన తర్వాత అందరికీ మంచి కడుపు నిండా కమ్మటి భోజనాన్ని కూడా ఇప్పుడు అందరం కలిసి భోజనం చేసిపోదాం. కాబట్టి ప్రయత్నం కూడా చేయొద్దు. ఎందుకనంటే ఎండల వాడి వస్తున్న భోజనం ఏర్పాటు చేసిండ్రు కాబట్టి మన అతిథి వచ్చిన తర్వాత వారి మాటలతో సగం కడుపు నిండిన వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ గమనికను పాటించాల్సిందిగా అందరికీ పేరు పేరున మీ అందరికీ విజ్ఞప్తి. గులాబీ కాంతులు చెదిరిపోకుండా అమర వీరుల ఆశయాలు పండ ఢిల్లీని వణికించాల్సిన సందర్భం ఏది వచ్చినా కేసీఆర్ గారి సగం మాటల ఎత్తులన్నీ చిత్తు చేసి గుట్టల కోటల్ని బద్దలు కొట్టి 14 ఏళ్లు నిరంతరం అనేక మంది మన బిడ్డల బలిదానాలతో పల్లెను కదిలించి ఢిల్లీని కొలిమి పెడితే ఆ తెలంగాణ సెగకు తట్టుకోలేక 2014లో ఏర్పడిన తెలంగాణను మొట్టమొదటిసారిగా అధికారం చేపట్టిన నాటి నుంచి నేటి దాకా మడమ తిప్పకుండా అవిశ్రాంతంగా రోజుకు 20 గంటల స్థానాన్ని సంపాదించి పెట్టి తెలంగాణ దేశంలోనే నంబర్ 1 రాష్ట్రమని పేరును సాధించిన మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి గట్టిగా చప్పట్లతో మన గులాబీ నేతలం మన బాస్కి మన అధినేతకు చప్పట్లతో స్వాగతం. అంటే ఒక్క నియోజకవర్గంనే కొట్టమని చెప్పలే, చుక్కలోళ్ళే చప్పట్లు కొట్టాలని ఏం లేదు, కామారెడ్డిలు కొట్టాలి, మిగతా అందరూ కొట్టాలి. మొత్తం మన అందరం ఏకదాటిగా మన అధినేతకు మన నాయకుడికి మన మార్గదర్శకుడికి మనం అందరం చేదోడు వాదోడుగా నిలబడాలి. పార్లమెంటులో జరగబోయే గెలిపించి పంపించాలి. అందుకు సన్నాహకం కావాలని ఇవాళ ఏర్పాటు చేసినాం. ఈ సన్నాహన సందర్భంగా మనలో కొత్త నూతనోత్సాహాన్ని నింపడానికి నాయకుడు వస్తున్నాడు. నాయకుడు వచ్చే టైంలో ఎవరు కూడా దయచేసి అక్కడ ఇక్కడ చూసుడు, సెల్ ఫోన్లలో మాట్లాడు, వాట్సాప్లో, ఫేస్బుక్లో, ట్విట్టర్లలో, చాటింగ్లలో పోస్టులు పెట్టుడు అయిపోయింది. నా పని వెంటనే తిరుగుడు లేదు. నాయకుడు వచ్చినాక చెప్పిన ప్రతి ఒక్క మాట వినాలి, మంత్రివర్యుల మాటలు వినాలి, మన నాయకుల మార్గదర్శకంలో నడవాలి. గులాబీ జెండా తెలంగాణలోనే కాదు ఇండియాలో ఢిల్లీ కోట మీద కూడా గులాబీ జెండా ఎగరవేసేటందుకు మనం ఏంటంటే వేదిక మీద AA, AAA పాసులు ఉన్నవాళ్ళు మాత్రం వేదిక మీద ఉండేదానికి అవకాశం లేదు. కాబట్టి సహకరించి మీరందరూ కూడా వేదిక మీద ఎవరైతే ఉన్నారో అందరూ కూడా దయచేసి VIP గ్యాలరీలలో కానివ్వండి, తర్వాత గ్యాలరీలలో కానీ ఆసనాలు కావాలని మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే కేటీఆర్ గారితో పాటు జై తెలంగాణ. ఇక పాసులు ఉన్న వాళ్ళు కూడా రాకపోతే ఇక దురదృష్టవంతులే కానీ పాసులు ఉన్న వాళ్ళకి బయట తిరుగుతున్నారు బాధ్యులం. ఇక ఇచ్చిన కూర్చోబెట్టినా మర్యాద ఇచ్చిన కూర్చోపోతే మనం ఏమంటాం, ఫోన్ చేసి పిలువురన్నా ఒకవేళ వస్తే వచ్చి లేకపోతే లేదు ఆడపడ కూర్చుంటుంది. కానీ జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై తెలంగాణ, జై తెలంగాణ. సప్పుడాబాద్ పార్లమెంటు నియోజకవర్గ నాయకులం, యువకులం, కార్యకర్తలం, శ్రేణులం అందరం ఒక్క బిగి గరిబుల బతుకులోన శేఖరయ్య మా బతుకులోన వెలుగు నింపిన ముఖ్యమంత్రివయ్యా. పూడిక చెరువుల ఐలేస్తా, పూడిక తీయక ఐలేస్తా, పాడి పంటలకు ఐలేస్తా, ప్రాణం పోయగా ఐలేస్తా. మిషను కాకతీయ వలలో పల్లెకు చేరంగా వలలు, మిషను కాకతీయ వలలో పల్లెకు చేరంగా వలలు. రైతు భూములోన వలలో నవ్వులే పూసినయో వలలో, రైతు భూములోన వలలో నవ్వులే పూసినయో వలలో. ఆ వంగి నాట్లు వేసే అక్కల నోటి పాట నీవయో, వంగి నాట్లు వేసే అక్కల నోటి పాట నీవయో. కళ్ళంలోన కొట్టి పోసిన పంట రాసి నీవయో, కళ్ళంలోన కొట్టి పోసిన పంట రాసి నీవయో. మా పల్లె నవ్వు నీవయ, మా ప్రగతి బాట నీవయ, నిలో పున్నమి చంద్రునివయ్యా. చంద్రశేఖరయ్య మా బతుకులోన వెలుగు నింపిన ముఖ్యమంత్రివయ్యా. నిన్ను పున్నమి చంద్రునివయ్యా చంద్రశేఖరయ్య, మా బతుకులోన వెలుగు నింపిన ముఖ్యమంత్రివయ్యా. నిన్ను పున్నమి చంద్రునివయ్యా చంద్రశేఖరయ్య, మా బతుకులోన వెలుగు నింపిన ముఖ్యమంత్రివయ్యా.
పాట నిజం అనిపించిన ప్రతి ఒక్కరం ఈ పాటతో పాలు పంచుకుందాం. పాడొచ్చిన వాళ్ళు పాడొచ్చు, పాట రాకపోతే చప్పట్లన్న కొట్టచ్చు, చప్పట్లు కూడా కొట్టకపోతే ఈపులన్న కొట్టాలి. దెబ్బ 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 అందరం. నిండు పున్నమి చంద్రుడి పయ్య చంద్రశేఖరయ్య మా బతుకులోన వెలుగు నింపిన ముఖ్యమంత్రి భయ్యా. నిండు పున్నమి చంద్రుడి పయ్య చంద్రశేఖరయ్య మా బతుకులోన వెలుగు నింపిన ముఖ్యమంత్రి భయ్యా. నిండు పున్నమి చంద్రుడి పయ్య చంద్రశేఖరయ్య మా బతుకులోన పేదోళ్ళ బతుకులోన గరీబుల బతుకులోన తెలంగాణ బతుకులోన వెలుగు నింపిన ముఖ్యమంత్రి భయ్యా. చంద్రశేఖరయ్య మా బతుకులోన వెలుగు నింపిన ముఖ్యమంత్రి భయ్యా. ఆసరా పథకంతో ఆదుకున్నావయ్య ఇంది మాలేలో మా రాగి మాలేలో, మాలేలో మా రాగి మాలేలో, ఇంది మాలేలో మా రాగి మాలేలో. పండు కాకులకు నిండు ప్రాణం పోసినవయ్య ఇంది మాలేలో మా రాగి మాలేలో, ఇంది మాలేలో మా రాగి మాలేలో, ఇంది మాలేలో మా రాగి మాలేలో. నిండు పున్నమి చంద్రుని భయ్య చంద్రశేఖరయ్య మా బతుకులోన వెలుగు నింపిన ముఖ్యమంత్రి భయ్యా. నిండు పున్నమి చంద్రుని భయ్య చంద్రశేఖరయ్య మా బతుకులోన వెలుగు నింపిన ముఖ్యమంత్రి భయ్యా. నిండు పున్నమి చంద్రుని భయ్య చంద్రశేఖరయ్య మా బతుకులోన మా బతుకులోన మా బతుకులోన వెలుగు నింపిన ముఖ్యమంత్రి భయ్యా. నిండు పున్నమి చంద్రుని భయ్య చంద్రశేఖరయ్య మా బతుకులోన వెలుగు నింపిన ముఖ్యమంత్రి భయ్యా. ఎండకు ఎండంగా సందమామ వానకు తడువంగ సందమామ, ఎండకు ఎండంగా సందమామ వానకు తడువంగ సందమామ. ఆ మీటింగ్ వదిలేసి భోజనశాల దగ్గరికి అన్నం పెట్టే దగ్గరికి ఎవరు పోవద్దు. ఒకవేళ ఎవరైనా వచ్చినా వారికి ప్లేట్లు ఇవ్వద్దు. భోజనం ఇప్పుడే ఎవరు కూడా స్టార్ట్ చేస్తూ పథకాన్ని తెచ్చినావు గూడులే నుల్లకు గూడై నిలిచినావు, పథకాన్ని తెచ్చినావు గూడులే నుల్లకు గూడై నిలిచినావు. అన్నదాతలకు రైతు బీమనిచ్చినావు, అన్నదాతలకు రైతు బీమనిచ్చినావు, గుండె రగిలిన ఇంటికి తోడు నిలిచినావు, నిలిచినావు, గుండె వలిగిన గూడుకు తోడు నిలిచినావు. నిండు పున్నమి చంద్రుని భయ్య చంద్రశేఖరయ్య మా బతుకులోన వెలుగు నింపిన ముఖ్యమంత్రి భయ్యా. నిండు పున్నమి చంద్రుని భయ్య చంద్రశేఖరయ్య మా బతుకులోన వెలుగు నింపిన ముఖ్యమంత్రి భయ్యా. నిండు పున్నమి చంద్రుని భయ్య చంద్రశేఖరయ్య మా బతుకులోన వెలుగు నింపిన ముఖ్యమంత్రి భయ్యా. నిండు పున్నమి చంద్రుని భయ్య చంద్రశేఖరయ్య మా బతుకులోన వెలుగు నింపిన ముఖ్యమంత్రి భయ్యా. 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 మా బతుకులోన వెలుగులు నింపిన చంద్రశేఖరయ్య. పార్లమెంట్ యుద్ధం చేయాలి లడాయుండి బలెలారారో లడాయుండి బలెలారారో లడాయుండి లేలేరో పార్లమెంట్ యుద్ధం అండి ఆరారో లడాయుండి తెలంగాణ లేలేరో పార్లమెంట్ యుద్ధం చేయాలి. ఆ భోజనాల దగ్గర తొందరగా రావాలి. ఆ భోజనాల దగ్గర ఎవరు పోవద్దు. ఏమైనా మీరు ఆపితే మీరు ఆపద్దు. మనది మనదే మనది మనదే. ఇది 169లో పిడికిలెత్తి, ఇది 169లో పిడికిలెత్తి, తెలంగాణ అంటూ జంగు సైలను దింది, తెలంగాణ అంటూ జంగు సైలను దింది. బ్యాకు ఆంధ్రాన్ని కొంచెచ్చిన విద్యార్థుల, బ్యాకు ఆంధ్రాన్ని కొంచెత్తిన విద్యార్థుల అచి సంపి కాంగ్రెస్ కడుపు కోత పెట్టింది, అచి సంపి కాంగ్రెస్ కడుపు కోత పెట్టింది. 400 మంది అమరుల బలిదానముతో అది పెళ్ళని పోరాటం పూడుకుంది తెలంగాణ. లడాయుంది తెలంగాణ లేలేరో గులాబీల జెండలెత్తి రారారో. లడాయుంది తెలంగాణ లేలేరో గులాబీల జెండలెత్తి
కాష్టములా మండుతుంది తెలంగాణ రావణ కాష్టములా మండుతున్న తెలంగాణ అంతులేని త్యాగాలతో సమరమేర తెలంగాణ అంతులేని త్యాగాలతో సమరమేర తెలంగాణ వందకి కొమరయ్యలతో మొదలయ్యిన బలిదానం వందకి కొమరయ్యలతో మొదలయ్యిన బలిదానం శ్రీకాంతు యాదయ్యల చిగురు ఇంకా ఆడలేదు శ్రీకాంతు యాదయ్యల చిగురు ఇంకా ఆడలేదు పౌరుషాల ప్రతిమలతో రగులు పుంజి తెలంగాణ రాష్ట్రం సాధించే వరకు నిద్రపోలే తెలంగాణ రారారో సాగింది తెలంగాణ లేలేరో కేసీఆర్ జెండలెత్తా తెలంగాణ లేలేరో కేసీఆర్ జెండలెత్తా ఓరు చెయ్య తెలంగాణ పచ్చోడే మండింది అమరుల జనం తలిసి అడుగు ముందు చేసింది రారారో సాగింది తెలంగాణ లేలేరో గులాబీల జెండలెత్తా రారారో సాగింది తెలంగాణ లేలేరో గులాబీల జెండలెత్తా సాగింది తెలంగాణ లేలేరో గులాబీల జెండలెత్తా రారారో సాగింది తెలంగాణ లేలేరో గులాబీల జెండలెత్తా రారారో సాగింది తెలంగాణ లేలేరో కాంగ్రెస్ కడుపు కోత పెట్టింది నాలుగు వందల మంది అమరుల బలిదానము సాలి పెరియని మనమే మనమే గెలవాలే గెలవాలే ఈ మాటకు సై అయినటోళ్ళు ఇప్పుడు చెప్పిన మాట నిజం కావాలి అనుకునేటోళ్ళు అందరం కలిసి రెండు చేతులతో చప్పట్లు కొట్టాలి. మనం గట్టిగా అనుకుంటే అయిపోతుంది, సారు తలుచుకుంటే అయిపోతుంది. నడవాల్సిన సైనికుల వెనకాల నడిస్తే ఏదైనా సాధ్యపడుతుంది. మొట్టమొదటి అడుగు వేసినాడు కేసీఆర్ సార్ మీద దేశం అందరికీ అపనమ్మకమే. ఏకీతో ఏమవుతుంది, అవుతుందా పీక్తుందని అడుగు. ఈ మాటలు ఏం పట్టించుకున్నావు, ఏవతలట పీస్ మాటలు అని మాట్లాడి. కానీ 14 ఏళ్ల తర్వాత ఆయన పలికిన మాటే శాసనమయ్యింది. ఆయన నడిచిన దారే దేశానికి మార్గదర్శకమయ్యింది. బంగారు తెలంగాణ బాట సుగమమయ్యింది. రేపు భారతదేశానికి కాబోయే ఒక దేశ నేతగా కేసీఆర్ గారు ఉండాలంటే అందరం కలిసి చప్పట్లు కొడదాం. ఢిల్లీ కోటపై గులాబీ జెండా ఎగరాలే 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 ఎగరాలే. దేశాన కేసీఆర్ పేరు మోగాలే 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 మోగాలే. దేశ రాజకీయాల్లో మార్పు రావాలే 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 రావాలే. తెలంగాణకు రావాల్సిన నిధి రావాలే తేవాలే రావాలే తేవాలే. హస్తినలో మన కేసీఆర్ హవ నడవాలే 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 నడవాలే. అందుకొరకు మన గులాబీ సైన్యం ఏకం కావాలే. అందుకొరకే మన గులాబీ సైన్యం ఏకం కావాలే. 16 పార్లమెంటు సీట్లలో మన జెండాలే పాతాలే. ఢిల్లీ కోటపై గులాబీ జెండా ఎగరాలే 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 ఎగరాలే. దేశ రాజకీయాల్లో మార్పులు తేవాలే
కోటపై గులాబీ జెండా ఎగరాలే 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 దేశ రాజకీయాల్లో కేసీఆర్ పేరు మరుమోగాలే మోగాలే 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 మోగాలే. దేశ రాజకీయాల చరిత్రలో కేసీఆర్ సార్ పేరు సువర్ణాక్షరాలతో లిఖించబడాలనంటే సారు సైన్యంగా ఉన్న గులాబీ శ్రేణుల మందరం ఏకదాటి మీద నిలబడాలి. సారు మాట మీద మన అందరం కూడా విశ్వాసంతో ముందుకు పోవాలి. దేశాన్ని ముందుకు నడిపించబోతున్నటువంటి నేతగా కేసీఆర్ సార్కి, రాబోతున్న రామన్నకి, అట్లాగే మన అతిథులకి అందరికీ కూడా మరింత శక్తినిచ్చేది కార్యకర్తలు, శ్రేణులు, నాయకులే. కాబట్టి అందరం సిద్ధపడదాం. పార్లమెంటు 16 సీట్లు మాత్రమే మన టార్గెట్ కాదు, అంతటితోనే ఆగిపోయలేదు. ఏ ఎన్నికలు వచ్చినా, ఏ సందర్భం వచ్చినా, ఎవరితో యుద్ధం జరగాల్సి వచ్చినా పక్క రాష్ట్రమోడు హద్దులు జరుపుకొని మన వద్దకు వస్తే కూడా తన్ని తరమాల్సిన బాధ్యతను కూడా గులాబీ సైనికులుగా మనమే చేపట్టాలి. జై తెలంగాణ, జై తెలంగాణ. తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా, మన గులాబీ జెండా ఎగరాలే కేసీఆర్ గులాబీ జెండా మన గుండెల నిండా. రెడీ అవే అన్న, రెడీయా? ఎగరేద్దామా గులాబీ జెండా? ఎగరేద్దామా? ఏమైంది? మీకు ఎవరు ఏమంటలేరు? వస్తున్నది యువ నాయకుడు కదా, తప్పుడు చేయకుండా ఎట్లుంటారే? తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా, మన గులాబీ జెండా ఎగరాలే కేసీఆర్ గులాబీ జెండా మన గుండెల నిండా. తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా, ఎగరాలే కేసీఆర్ గులాబీ జెండా మన గుండెల నిండా. అన్న కత్తి పదును పెట్టించినావే, ఒరిజినల్ కత్తేనా అది? ఆయనతో దృష్టిపడి మనోళ్ళ మీద పడగలరు, జాగ్రత్త. కొద్దిగా దూరం పుట్టినాడు. తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా, మన గులాబీ జెండా ఎగరాలే, అరే ఎగరాలే కేసీఆర్ గులాబీ జెండా మన గుండెల నిండా. తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా, మన గులాబీ జెండా. మన కేటీఆర్ అన్న గారికి స్వాగతం, సుస్వాగతం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. అదేవిధంగా మంత్రివర్యులు పెద్దలు ప్రశాంత్ అన్న గారు సభావేదికకు రావడం జరుగుతున్నాను. అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు పెద్దలు హనుమంత్ రెడ్డి అన్న గారు, అదేవిధంగా ఎంపీ గారు బీవీ పాటిల్ సార్ గారు, అదేవిధంగా కామారెడ్డి ఎమ్మెల్యే పెద్దలు గంప గోవర్ధనన్న గారు, అదేవిధంగా మనకు పెద్దలు మన రాష్ట్ర పార్టీ నాయకులు సురేష్ సార్ వచ్చారు, వారికి కూడా సభావేదిక మీదకి రావాలని కోరుతున్నాను. పెద్దలు రవీందర్ రెడ్డి అన్న గారు సభావేదిక మీదకి రావాలని కోరుతున్నాను. అదేవిధంగా జహీరాబాద్ జై తెలంగాణ, గట్టిగా జై తెలంగాణ. కేసీఆర్ జిందాబాద్, కేసీఆర్ జిందాబాద్, కేసీఆర్ జిందాబాద్, కేసీఆర్ జిందాబాద్, కేటీఆర్ జిందాబాద్, కేటీఆర్ జిందాబాద్. అందరికీ నమస్కారం. గౌరవ కేటీఆర్ గారికి గట్టిగా చప్పట్లతోని స్వాగతం పలకాలని మీ అందరికీ మనవి. కేటీఆర్ జిందాబాద్, కేటీఆర్. పగని నాయకులు కేటీఆర్ గారు, నిరంతర శ్రామికులు. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితి నిర్వాహక అధ్యక్షులుగా నియమించి కలిగించినారు కేటీఆర్ గారిని ఇచ్చి. వారు రాజకీయ రంగంలోకి వచ్చినప్పటి నుంచి వారికి అప్పగించిన ఏదైనా ఏ బాధ్యతనైనా నిర్వహించి నా ఘనత తప్ప ఇంకా అపజయం అనేది తెలియని గొప్ప నాయకులు వారు. ఇవాళ జహీరాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ
వారితో పాటు సభకు విచ్చేసిన రాష్ట్ర మంత్రివర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి గారు, మండలి విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు, జుక్కల్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు షిండే గారు, జైరాబాద్ ఎమ్మెల్యే గారు మాణిక్యరావు గారు, నారాయణ్ ఖేడ్ ఎమ్మెల్యే గారు భూపత్ రెడ్డి గారు, ఆందోళ్ ఎమ్మెల్యే గారు క్రాంతి కిరణ్ గారు, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే గారు రవీందర్ రెడ్డి గారు, కామారెడ్డి ఎమ్మెల్యే గారు గంప గోవర్ధన్ గారు, అందరికీ స్వాగతం సుస్వాగతం. రాష్ట్ర పార్టీ సెక్రటరీ రాజేశ్వరరావు గారు, తర్వాత కొత్తగా ఎమ్మెల్సీగా ఎన్నికైన షేరి సుభాష్ రెడ్డి గారు, అందరికీ స్వాగతం సుస్వాగతం. వారే కాకుండా జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే హనుమంత్ షిండే గారు ఈ సభకి కోరుతూ వారిని ఆహ్వానిస్తున్నాను. టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు కే సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఆందోళన ఎమ్మెల్యే జై తెలంగాణ, జై తెలంగాణ. అట్లాగే సహచర ఎమ్మెల్యేలు, కార్మికుల వరకు, అట్లాగే వ్యవసాయ కూలీల గురించి, వ్యవసాయదారుల గురించి, అందరి గురించి ఆలోచిస్తున్న ఒకే రేపు ఏదైతే ఈరోజు కేసీఆర్ గారు ఆలోచిస్తున్నారో రేపు భారతదేశంలోని ప్రతి ఒక్క ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నారు. చెప్పుకునే స్థాయి నుంచి ప్రధానమంత్రిగా ఎదిగిన నరేంద్ర మోడీ సైతం మన కేసీఆర్ గారిని కాపీ కొట్టి రైతు బంధు పరం ఎట్లా ఉందో మనందరం అర్థం చేసుకోవచ్చు. ఇట్లాంటి నాయకత్వమే రేపు దేశానికి అవసరం ఉంది. ఇంకో భద్రత కోసం, అంతర్గత భద్రత కావచ్చు, బయట సరిహద్దుల్లో ఉన్న పరిస్థితులు కావచ్చు, రాజకీయాల కోసం వాడుకుంటున్నారు తప్పించి నిజమైన సంక్షేమం కోసం కానీ, నిజమైన భద్రత కోసం కానీ వాళ్ళు పనిచేసి కల్పించడంలో, దేశ ప్రజల సంక్షేమాన్ని చూడడంలో విఫలమైన విషయాన్ని కూడా మనందరం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం మన దేశానికి అవసరం ఉంది. మన దేశ ప్రజల సంక్షేమం కావాలంటే దేశానికి ఒక దిక్సూచి కావాలి అవసరం ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇక అది ఎట్లా సాధ్యమవుతుందంటే మనకైతే ఏదైతే 16 స్థానాలు ఉన్నాయో ఆ 16 స్థానాల్లో ఎగరేయాలి. టీఆర్ఎస్ జెండాను ఎగరేస్తే తప్పకుండా కేసీఆర్ గారి మార్గదర్శకంలో దేశం నడుస్తుందనే ఆలోచన ఏదైతే మనం ఈ ప్రాంతంలో, మన ఈ తెలంగాణలో అభివృద్ధి పథకాలను అమలు చేసుకుంటున్నామో ఇదంతా దేశంలో కూడా అమలు జరగాలంటే, తప్పకుండా ఇట్లాంటి పథకాలు అమలు జరగాలంటే కేసీఆర్ గారి నాయకత్వం ఉండాలని చెప్పి మీ అందరికీ కోరుకుంటూ, మనందరం కూడా తప్పకుండా పార్లమెంటు నియోజకవర్గం అభ్యర్థిగా గెలిపించుకుందామని చెప్పి మీ అందరూ పిలిపించుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన జుక్కల్ ఎమ్మెల్యే గారికి, అట్లాగే మంత్రి ప్రశాంత్ రెడ్డి గారికి, వేదికలో ఉన్న పెద్దలందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జై తెలంగాణ. ఇప్పుడు జైరాబాద్ శాసనసభ్యులు మాణిక్యరావు గారు మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం. సభాధ్యక్షులు శాసనసభ్యులు హనుమంత్ షిండే గారు, అదేవిధంగా ఈరోజు పార్లమెంట్ సన్నాహక సభకు ముఖ్య అతిథికి వచ్చినటువంటి గౌరవనీయులు కార్యనిర్వాహక మన వర్కింగ్ ప్రెసిడెంట్ సభ్యులు, మరి ఎమ్మెల్సీలు, వేదికపై ఉన్న పెద్దలందరికీ, మరి ముఖ్యంగా ఈరోజు మరి భారీ ఎత్తున ఇక్కడ వచ్చినటువంటి అందరూ చూశారు. ఎక్కడ చూసినా, ఏ దేశంలో చూసినా మనం ఏ రకంగా ఎక్కడ లేని విధంగా మన ప్రపంచం, దేశమంతా కూడా వైపు చూస్తూ ఉన్నది. ఈ అభివృద్ధిలో మనం ముఖ్యంగా జరుగుతున్న, మరి ముఖ్యంగా కేసీఆర్ చేస్తున్న ముఖ్యమైన అన్ని విధంగా చంటి బిడ్డ నుండి మరి ముసలి వరకు చేస్తున్న సంక్షేమం, మరి రాష్ట్రం అభివృద్ధి ముందంజలో ఉండాలని ఈ సందర్భంలోకి మీరు అందరూ చూశారు. కేటీఆర్ గారు ఎక్కడైతే 100 సీట్లు మరి కౌన్సిలర్లు చేస్తున్నాం, అట్లాగే రాబో దినాలలో అన్ని సీట్లు కూడా మరి ఈ యొక్క
మరి జైరాబాద్ పార్లమెంటు 16కు 16 వారి దేవాలయాన్ని మరి కోరుకుంటూ మనం ఇంకా అన్ని నియోజకవర్గ అభివృద్ధిలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి గారికి, ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి గారికి, రాజేశ్వరరావు గారికి, వేదిక మీద ఉన్న పార్టీ అధ్యక్షులందరికీ, మరి వివిధ సంక్షేమ పథకాలన్నీ కూడా మన తెలంగాణ రాష్ట్రంలోనే ప్రవేశపెట్టడం జరిగింది. అన్ని సంక్షేమ పథకాలను కూడా పక్క రాష్ట్రాలే కానీ కేంద్ర ప్రభుత్వం కూడా మన సంక్షేమ పథకాలని కాపీ కొట్టి ఈరోజు ఆ సంక్షేమ పథకాల ద్వారా ఓట్లు తీసుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. మరి మనం ఈ సంక్షేమ పథకాలని మన సంక్షేమ పథకాలు అందరికీ నచ్చుతున్నాయి. వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా వాళ్ళ జిల్లాలను కూడా మన రాష్ట్రంలో కలుపుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మనం ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్ళాలి. మరి గత 5 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి పనులు నారాయణఖేడ్ నిధుల మనకి ఇంకా 2-3 ఎన్నికలు ఉంటాయి, మున్సిపాలిటీ ఎన్నికలు ఉంటాయి, మన స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయి. ఈ ఎన్నికలు కూడా గతంలో మనం ఎంత కష్టపడి మనము మెజార్టీ సాధించినాం, సర్పంచులు గెలిపించుకున్నాం. అదేవిధంగా ఈ ఎంపీ పార్లమెంట్ ఎన్నికలు కూడా మనం అందరం కూడా కష్టపడి మరి ఎమ్మెల్యే ఎలక్షన్లో వచ్చిన దానికంటే జైరాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో ఇంకా అత్యధిక మెజార్టీ తీసుకొని రావాలి. ఎందుకంటే ఈ ఎంపీలు మనం సాధించుకుంటే మన సంక్షేమ పథకాలు కానీ మన అభివృద్ధి పనులు కానీ కేంద్రం నుంచి నిధులు సాధించుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. మన రాష్ట్రం నుంచి ఎంతమంది ఎంపీలు కేంద్రానికి ఎక్కువ మందిని పంపించుకోగలుగుతామో మనం అంతా కేంద్రం నుంచి ఎక్కువ నిధులు సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను కార్యకర్తలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మన సంక్షేమ పథకాలు మన అభివృద్ధి పనులు కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్ళి మరొక్కసారి మీరు అందరూ కూడా సైనికుల్లాగా పనిచేసి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మనం విజయం సాధించాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. ఇప్పుడు గౌరవ ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్ గారు మాట్లాడవలసింది. కేటీఆర్ గారు మన దగ్గరికి రారు, వారి స్పీచ్ అయ్యేంత వరకు ఎవ్వరు కూడా భోజనశాల వరకు పోవద్దని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. చేతులెత్తి నమస్కరిస్తూ. గౌరవనీయులు హనుమాన్ షిండే గారు నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చి పార్టీ అధ్యక్షులకు, జైరాబాద్ పార్లమెంట్ సభ్యులు బివి పాటిల్ తెలియజేసుకుంటున్నాను. సోదరులారా, ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం మరి మనం చూస్తున్నాం. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ ప్రభుత్వం చేపడుతున్నది మరి ముఖ్యంగా ఇప్పటి వరకు రైతుల గురించి పట్టించుకున్న ప్రభుత్వాలు మనకు తెలియవు. ప్రభుత్వానికి కొన్ని ప్రయారిటీస్ ఉంటాయి, ప్రాధాన్యతలు ఉంటాయి. మరి గత ప్రభుత్వానికి మాత్రం పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమంతో పాటు రైతుల కానివ్వండి, ఆసరా పెన్షన్లు పెంపు కానివ్వండి, నిరుద్యోగ భృతి కానివ్వండి, కేటీఆర్ కిట్లు కానివ్వండి, కళ్యాణారా మనం గత శాసనసభ ఎన్నికల్లో కానివ్వండి, మరి సర్పంచ్ ఎన్నికల్లో కానివ్వండి పెద్ద ఎత్తున అఖండ మెజారిటీ టీఆర్ఎస్ పార్టీకి సాధించి పెట్టడం హర్షించదగ్గ విషయం. అదే స్ఫూర్తితో అదే అభిమానంతో ప్రజలు ఇప్పటికి ఉన్నారు. కేవలం వారికి మనం ఓట్ల రూపంగా మలుచుకోవడానికి మనం ఇక్కడ డైస్ మీద కూర్చున్న వాళ్ళు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎమ్మెల్సీలు కానివ్వండి, పార్టీ అధ్యక్షులు కానివ్వండి, ఈ విధంగా అందరము ఓట్ల మలుచుకోవడానికి మీరందరూ శాయశక్తుల ప్రయత్నం చేస్తే 100కి 100 పాలు గత మెజారిటీ కన్నా ఎక్కువ మెజారిటీతో ఈరోజు ఈ పార్లమెంట్ స్థానం మనం గెలవబోతున్నామని సభాముఖంగా తెలియజేసుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాను. జై తెలంగాణ. ఇప్పుడు ఎల్లారెడ్డి మాజీ శాసనసభ్యులు అన్న రవీందర్ రెడ్డి గారు మాట్లాడవలసిందిగా. శాసనసభ్యులు హనుమాన్ షిండే గారు, అదేవిధంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు పెద్దలు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న కల్వకుంట్ల తారక రామారావు గారికి, అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు పెద్దలు వేముల ప్రశాంత్ రెడ్డి గారికి, అదేవిధంగా స్థానిక పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు బిపి పాటిల్ గారికి, అదేవిధంగా మాజీ స్పీకర్ గౌరవనీయులు సురేష్ రెడ్డి గారికి, అదేవిధంగా సహచర శాసనసభ్యులందరికీ పేరు పేరున, శాసన మండలి సభ్యులకు,
వేదిక మీద అలంకరించిన మండల పార్టీ అధ్యక్షులకు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు అందరికీ, మరి జడ్పీటీ సభ్యులకు, ఎంపీపీ సభ్యులకు, ఎంపీపీ అధ్యక్షులకు, ఇంకా వివిధ మండలాల నుంచి వచ్చిన ముఖ్య నాయకులకు, సర్పంచులకు, ఎంపీటీ సభ్యులకు, కలం వీరులు, పాత్రికేయులకు, మీడియా మిత్రులకు అందరికీ శిరస్సు వంచి శుభావందనాలు తెలియజేస్తా ఉన్నాను. చాలా సంతోషం. ఈరోజు జైరాబాద్ పార్లమెంటరీ సన్నాహక సమావేశం జరగడం, గత వారం 10 రోజుల నుంచి గౌరవనీయులు కేటీఆర్ గారు ఎక్కడ మీటింగ్ పెట్టినా కానీ ఒక ఉప్పెనలాగా జోష్గా అసలు 10-15 వేల మంది వస్తారనుకుంటే కార్యకర్తలు తండోపతండలుగా 20-25 వేల మంది సభకు రావడం దీన్ని సూచిస్తూ ఉంది. రేపు జరిగే ఎన్నికల్లో ఖచ్చితంగా 16కు 16 సీట్లు గెలిచి కేసీఆర్కు కానుక ఇవ్వడం కోసం కార్యకర్తలను కంకణం కట్టుకోరని చెప్పి అర్థమవుతుందని చెప్పి ఈ సందర్భంగానే మనం చేస్తూ ఉన్నాను. రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా మొన్న జరిగిన ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన కార్యకర్తల యొక్క కృషి 88 సీట్లు సాధించి అఖండమైన మెజార్టీతో గౌరవనీయులు ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి చేసుకున్న సందర్భం మీకు తెలుసు. మరి రేపు ఇదే స్ఫూర్తితో రెట్టింపు ఉత్సాహంతో మనం జరిగిన సర్పంచ్ ఎలక్షన్లో కూడా మెజార్టీ సీట్లు కైవసం చేసుకున్న సందర్భం మనం చూసినాం. మన ఎల్లారెడ్డిలో అన్యూన్యంగా ఓడిపోయినప్పటికీ కూడా మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్లో 76% సర్పంచులు గెలుచుకొని బ్రహ్మాండంగా ముందు వరుసలో మేమున్న సందర్భం మీకు అందరికీ తెలియదు కాదు. ఇదే విధంగా ఈరోజు రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా గౌరవనీయులు కేసీఆర్ సూచించినట్టు పార్లమెంటు సభ్యుని కూడా అఖండమైన మెజార్టీని ఎల్లారెడ్డి నుంచి తీసుకొచ్చి చూపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరితో కలిసే భాగ్యం కలిగినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం. సభాధ్యక్షులు మీ టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దలు గౌరవనీయులు తారక రామారావు గారికి, జైరాబాద్ పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు పెద్దలు బీబీ పటేల్ గారికి, మాజీ శాసనసభ స్పీకర్ గౌరవనీయులు పెద్దలు కేఆర్ సురేష్ రెడ్డి గారికి, వేదికపై ఉన్నటువంటి గౌరవ శాసన మండలి సభ్యులకు, వేదికపై ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి జైరాబాద్ పార్లమెంటరీ సన్నాహక సమావేశానికి వచ్చినటువంటి నా తోటి నాయకులకు, కార్యకర్తలందరికీ, ప్రెస్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మీరందరూ చూస్తూ ఉన్నారు, గత వారం రోజులుగా తారక రామారావు గారిని వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున మన రాష్ట్రంలో ఉన్నటువంటి 17 పార్లమెంటు స్థానాలను గెలుచుకొని తీరి మన తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి సంక్షేమం చేసుకోవాలని ముందుకు సాగుతూ ఉన్నాం. మనం తెలంగాణ రాష్ట్రం కొట్లాడి తెచ్చుకున్న తర్వాత పార్లమెంట్ ఆమోదించినటువంటి విడిపోయినప్పుడు ఆమోదించినటువంటి కార్యక్రమాలను కూడా కేంద్ర ప్రభుత్వం చేయకుండా తన గుప్పిట్లో పెట్టుకొని ఏ విధంగా 4.5 సంవత్సరాలు మన రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టిందో మనం అందరం కళ్ళ నిండా చూసాం. అంతేందుకు ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్పదలుచుకున్నాను. పార్లమెంట్లో చట్టం చేసిన మన పార్లమెంటు సభ్యులు, అదేవిధంగా మన ప్రియతమ నేత కేసీఆర్ గారు ఎన్నోసార్లు ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రిని కోరినా కానీ రాష్ట్ర హైకోర్టు ఎప్పుడు ఇచ్చారో మనం అందరం చూసాం. ఇక ఎన్నికలకు పోతున్నాం తప్పదు కాబట్టి మొన్న జనవరి 1వ తారీఖు నాడు మనకు హైకోర్టు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం అనే సంగతిని మీకు గుర్తు చేస్తా ఉన్నాం. ఈ విధంగా అనువున ప్రతి విషయంలో మనకు ఇబ్బందులు పెడతా ఉన్నది కేంద్రం. అందుకే మన ప్రియతమ నేత కేసీఆర్ గారు, తారక రామారావు గారు 17 స్థానాలను గెలిచి వచ్చే రోజుల్లో కేంద్రంలో మనం ఏందనేది చూయించుకోవాలి. టీఆర్ఎస్ పార్టీ మన రాష్ట్రానికి నిధులు తెచ్చి అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవాలి. కాళేశ్వరం కానీ, రంగారెడ్డి పాలమూరు ఎత్తిపోతలం కానీ ఇంకా అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోవడానికి ఈరోజు భారతదేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నటువంటి మన నాయకులు కేసీఆర్ గారి నాయకత్వంలో వచ్చే రోజుల్లో అన్ని రంగాల్లో ముందుకు పోయే విధంగా మీ అందరికీ నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీ అందరికి నాయకులు, కార్యకర్తల కష్టంతోనే మొన్న ఎన్నికల్లో 3/4 88 సీట్లను గెలిపించి మీరు ఇలా ప్రభుత్వంలో మాకు ఇచ్చిండు.
గౌరవ కేసీఆర్ గారిని రెండోసారి ముఖ్యమంత్రి చేసిన ఘనత మీ అందరిది తప్ప ఇంకొకటి కాదు అనే సంగతిని గుర్తు చేస్తా ఉన్నాను. అదే ఉత్సాహంతో నాయకులు కార్యకర్తలు మనమందరం కలిసి 11వ తారీఖు జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో 17 సీట్లను మనం గెలుచుకొని ఢిల్లీలో మనం ఢిల్లీ ప్రభుత్వాన్ని శాసించే పరిస్థితికి రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. మిత్రులు, మన జిల్లా మంత్రివర్యులు నేను పిలవడంలో మర్చిపోయినాను, R&B ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ వేముల ప్రశాంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ. ఈనాటి కార్యక్రమానికి సభాధ్యక్షులు మీ ప్రియతమ నాయకుడు నా ప్రియ గౌరవ మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారికి, ఎంపీ పాటిల్ గారికి, వేదికపై ఆశీస్సులైన గౌరవ శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్టీ పెద్దలు, వేదిక ముందున్న జైరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ సైనికులందరికీ చేతులెత్తి నమస్కరించుకుంటున్నాను. ఈరోజు ఈ సభకు ఒక ప్రత్యేకత ఉంది. దానికి కారణం ఏంటంటే ఈరోజు ఇంత వేల సంఖ్యలో మీరంతా కూడా మన ప్రియతమ నేత, మన యువ నాయకులు, కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారిని చూడటానికి మీరు ఎంతైతే ఉత్సాహంగా ఈరోజు ఇక్కడికి వచ్చారో అదేవిధంగా దేశ ప్రజలంతా కూడా ఈరోజు తెలంగాణ వైపు, జైరాబాద్ వైపు చూస్తున్నారు. దానికి కారణం గత 4.5 సంవత్సరాల నుంచి దేశంలో జరుగుతున్న పరిణామాలు. దేశమంతా కూడా ఒకవైపు కులాల పేరు మీద, ఒకవైపున మతాల పేరు మీద చర్చలు, విభేదాలు జరుగుతున్న సమయంలో ఈ దేశానికి ఒక కొత్త నూతన అవకాశం, ఒక కొత్త వెలుగు చూపించారు మన ప్రియతమ నేత కేసీఆర్ గారు. వారు ఢిల్లీకి వెళ్ళిన సందర్భాల్లో, అనేక సందర్భాల్లో వారు మాట్లాడుతప్పుడు చెప్పారు, ఒక చిన్న కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్రాన్ని 4.5 సంవత్సరాల్లో మన దగ్గర ఉన్న వనరులను సంపూర్ణంగా జాగ్రత్తగా ఉపయోగించుకుంటే, మరి ఆంధ్రప్రదేశ్ పుట్టినప్పుడు నిజామాబాద్ జిల్లా ఉదాహరణకు మరి ఆ రోజు 3వ స్థానంలో ఉండే. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వేరే వరకు నిజామాబాద్ 16వ 17వ స్థానానికి పడిపోయేది. అంత నిర్లక్ష్యంగా ప్రతి ఒక్క తెలంగాణ జిల్లా గురైతే మరి దాన్ని ఈ 4.5 సంవత్సరాల్లో దేశానికే ఒక చక్కని మోడల్, అభివృద్ధికి ఇది ఒక మంచి రాష్ట్రం అనే విధంగా దేశ ప్రజల్ని ఆకర్షించే విధంగా వారు చేసిన కార్యక్రమాలు ఒక చిన్న ఉదాహరణ. మరి మీరు చూశారు, రైతు బంధు పథకాన్నే మరి ఈరోజు దేశవ్యాప్తంగా తీసుకెళ్లారంటే ఆ కీర్తి, ఆ గౌరవం, ఆ పేరు తెలంగాణ ప్రజలకు మన ప్రియతమ నేత కేసీఆర్ గారికి అనే మాట నేను మీతో మనవి చేస్తున్నాను. దేశమంతా మీ వైపు ఎందుకు చూస్తున్నారంటే 4.5 సంవత్సరాల్లో మీరేదైతే నాయకత్వాన్ని గెలిపించుకున్నారు, కేసీఆర్ గారి నాయకత్వాన్ని అయితే గెలిపించారో ఆ నాయకత్వం తెలంగాణకు పరిమితం కావద్దు, దేశమంతటా కూడా కావాలి. మరి ఆ అవకాశం జైరాబాద్ ప్రజల్లో, మరి తెలంగాణ ప్రజల్లో ఉంది కాబట్టి ఆ విధంగా మీరు ఓటేసి రాబోయే ఎన్నికల్లో మరి సంపూర్ణమైన నమ్మకం మాకుంది. తప్పనిసరిగా మీరంతా కూడా మరి మన పార్టీ పెద్ద విజయానికి ముందుంటారనే అంశాన్ని తెలియజేస్తూ, పెద్దలు చాలా మాట్లాడేవారు ఉన్నారు, ఎన్నికల సమయంలో మళ్ళీ వస్తుంటాను. కానీ ఈరోజు మన కార్యనిర్వాహక అధ్యక్షులు వచ్చారు, మీకు వారి గురించి చాలా తెలుసు. గ్రామాల్లో మీరు ఎంతనైతే ఆదరిస్తారో పట్టణాల్లో కూడా వారిని, కేటీఆర్ గారిని ఎంత ఆదరిస్తారు, దేశంలో ఆదరిస్తున్నారు. అంతర్జాతీయ వేదికల్లో కూడా ఆ యువ నాయకత్వంపై ఎంతో భరోసాతో చూస్తున్నారు. అందుకు వారు ఈరోజు మన మధ్యన రావటం నిజామాబాద్ పాత జిల్లా ప్రజలకు, జైరాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఎంతో సంతోషమైన దినంగా భావిస్తూ మీరంతా కూడా మరి రాబోయే ఎన్నికల్లో వారిని ఆశీర్వదించాలని చెబుతూ సెలవు తీసుకుంటున్నా. ఇంకొక చివరి మాట, ప్రత్యేకంగా బాన్స్వాడ నియోజకవర్గానికి సంబంధం ఉన్న వారికి, మరి మీ ప్రియతమ నాయకుడు ఇక్కడ కనిపించటం లేదు, పోచారం శ్రీనివాసరెడ్డి గారు. మరి దాంట్లో మీ అందరికీ తెలుసు, శ్రీనివాసరెడ్డి గారు
ఈరోజు హైదరాబాద్లో ఉన్న మరి వారు వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా మరి వారి దగ్గరికి వెళ్తారు. ఎందుకంటే వారు సభాపతిగా ఉన్నారు. సభాపతిగా బాన్స్వాడలో ప్రతి క్షణం అభివృద్ధి ఎక్కడ కూడా నిర్లక్ష్యం కాకుండా వారి పర్యవేక్షణలో నడుస్తున్న విషయాన్ని కూడా మనం సంతోషపడాలి. బాన్స్వాడ ప్రజలంతా కూడా గర్వపడాలి. వారి నాయకుడికి శాసనసభలో అంత ఉన్నత స్థానాన్ని కల్పించిన మన ప్రియతమ నేత కేసీఆర్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలంగాణ. కాంగ్రెస్ పార్టీ పెద్దలు, వేదిక మీద ఉన్నటువంటి అందరికీ, ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు, పత్రికా మీడియా సోదరులకు అందరికీ పేరు పేరున నమస్కారం. జై తెలంగాణ. ముందుగా మీ అందరి తరపున, నా తరపున అన్న రామన్న గారికి స్వాగతం, సుస్వాగతం. రెండవసారి టీఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత మొట్టమొదటి సమావేశం నిజాం సాగర్లో జుక్కల్ నియోజకవర్గంలో జరుపుకునే అదృష్ట భాగ్యాన్ని కల్పించినటువంటి మీకు ముఖ్యంగా రామన్న గారికి, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల ముఖ్య కార్యకర్తలు ఇక్కడికి మనం వచ్చినాం. మీ అందరి కృషి వల్ల ఈరోజు టీఆర్ఎస్ పార్టీ తిరిగి రెండవసారి అధికారంలో వచ్చింది. అదేవిధంగా వచ్చిన ప్రభుత్వం 5 సంవత్సరాల పాటు మన మీద ప్రజలు పెట్టుకున్నటువంటి ఆశలు, కోరికలు నెరవేరాలంటే కేంద్రాన్ని శాసించే విధంగా మనం ఉండాలి. కాబట్టి మన పార్లమెంట్ను మరోసారి గెలుచుకోవాల్సినటువంటి ఆవశ్యకత, అవసరం ఉందనే విషయాన్ని, ఆ విధంగా మీరందరూ కష్టపడి ఎంపీ గారిని గెలిపిస్తారని ఈ సందర్భంగా నేను మనసారా విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యంగా నా జీవితాన్ని మార్చేసినటువంటి వ్యక్తి గౌరవనీయులు కేటీఆర్ గారు. నేను అప్పుడు తెలుగుదేశంలో ఉన్న అన్న నాకు సంజయించి నచ్చజెప్పి అది చేసి నువ్వు రాబోయి ఏం చేస్తావు దాంట్లో ఉండే అని చెప్పి ఈరోజు నా జీవితాన్నే మార్చేసినటువంటి గొప్ప వ్యక్తి కేటీఆర్ గారు. అదేవిధంగా జుక్కల్ నియోజకవర్గానికి గతంలో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏ పార్టీ కూడా ఈ నియోజకవర్గం నుండి ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇవ్వలేదు. కానీ గౌరవ కేటీఆర్ గారు, కేసీఆర్ గారు మొట్టమొదటిసారి జుక్కల్ నియోజకవర్గం నుండి ఎంపీగా పోటీ చేసే అవకాశం పాటిల్ గారికి, బీబీ పాటిల్ గారికి ఇచ్చి గెలిపించుకున్నందుకు, అదేవిధంగా జుక్కల్ నియోజకవర్గానికి రెండో గొప్ప అవకాశం జిల్లా పరిషత్ చైర్మన్గా దఫేదార్ రాజు గారిని చేసినందుకు మీ ఇద్దరికీ నేను చేతులెత్తి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా అన్న, నేను ఎక్కువ మాట్లాడకుండా ఏ ప్రాంతంలో అయితే మనం ఉన్నామో ఈ ప్రాంతం నిజాం సాగర్ ప్రాజెక్టు మీకు అందరికీ కూడా తెలుసు. నిజాం సాగర్ ప్రాజెక్టు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కృషి కాళేశ్వరం ద్వారా రేపో మాపో నిండబోతున్నది. ఆ విధంగా నిండిన తర్వాత ఆ ప్రాజెక్టును ఒక పర్యాటక కేంద్రంగా మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి కావలసినటువంటి ఏర్పాట్లు చేపించాలని ఈ సందర్భంగా నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ రెండో పని, మా ప్రాంతంలో కౌలాస్ కోట ఉంది, కౌలాస్ నాలా ప్రాజెక్ట్ ఉంది. మరి అది కూడా ఒక పర్యాటక కేంద్రంగా మార్చాలని ఈ సందర్భంగా నేను మీకు మరోసారి మనవి చేస్తూ ఉన్నాను. మీ దయ వల్ల ఒక పుణ్యక్షేత్రం మిర్జాపూర్ హనుమాన్ ఆలయానికి 6,70,00,000 రూపాయలు మీరు శాంక్షన్ చేసినారు. మీరు చరిత్రలో నిలబడతారనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మీ ఆశీర్వాదంతో, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీర్వాదంతో మొన్ననే అసెంబ్లీ రద్దయ్యే ముందు నాగమడుగు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము 40,000 ఎకరాలకు సాగులోకి వచ్చే విధంగా 4 మండల రైతులకు న్యాయం జరిగే విధంగా మంజూరు చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ అది త్వరలో ప్రారంభించి పూర్తి చేయాలని విజ్ఞప్తి చేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. ఇప్పుడు గౌరవనీయులు ఎంపీ బీబీ राजेश रेड्डी साहब, सभी एमएलए, सभी एमएलसी, जिला परिषद चेयरमैन, म्यूनिसिपल चेयरमैन, मार्केट कमेटी चेयरमैन एंड डायरेक्टर, सबसे पिछले 4-4.5 साल टीआरएस गवर्नमेंट आने के बाद हम लोगों ने बहुत सारे काम किए हुए। जनरली पॉलिटिकल सिस्टम में मैनिफेस्टो में जो रहता वो भी काम पूरा नहीं करते, मगर हम लोगों ने
मैनिफेस्टो के अलावा भी बहुत सारे काम किए सो है। वैसा कल्याण लक्ष्मी, शादी मुबारक हो, रैतु बंधु पथकम हो, रैतु बीमा हो, केसीआर किट हो, ऐसे अलग अलग स्कीम लेके आप लोगों तक आने का काम किए सो है। इसलिए मैं खास करके सीएम केसीआर साहब को और सरकार को बहुत धन्यवाद देना चाहता हूँ। पिछले असेंबली इलेक्शन में जब मैनिफेस्टो हम भी दिए थे और कांग्रेस वाले भी दिए थे, और कांग्रेस वाले के ऊपर लोगों ने भरोसा नहीं करके हमारे पे भरोसा किए। क्यों बोल तो पिछले 4.5 साल के टेन्योर में हम लोगों ने जो बात किए थे वो बात पूरा करने का हमने काम किए सो था। उसी के साथ साथ मैं खास करके सभी तेलंगाना वाले को, जहीराबाद को धन्यवाद देना चाहता हूं। पिछले असेंबली इलेक्शन में आप लोगों ने टीआरएस पार्टी को सबसे ज़्यादा मैंडेट देके अच्छे वोट से जिता के फिर से हमारे को आपको सेवा करने का मौका दिए सो है। उसी के साथ साथ आज हम लोग कई अवार्ड मिले सो है, ईज ऑफ डूइंग बिजनेस हो, एग्रीकल्चर लीडरशिप अवार्ड हो, केटीआर साहब को, केसीआर साहब को बहुत सारे अवार्ड मिले सो है। ये अवार्ड बोलते बहुत इंपॉर्टेंट रहते हैं, हमारे तरफ से अवार्ड नहीं मिलते, ये तो गवर्नमेंट ऑफ इंडिया से अवार्ड मिलते हैं। इसलिए इसमें नीति आयोग में भी इसकी नोटिंग हुई है। नीति आयोग भी हमारे राज्य सरकार की बहुत तारीफ करते हैं। मैं आपको खास करके बताना चाहता हूँ, थ्रूआउट भारत देश में 29 राज्य है, 29 राज्यों में से अपना राज्य सब इसमें सबसे आगे है। एक मॉडल राज्य बोल के हमारे को पहचाना जाता है। हमारे स्कीम सब लोग कॉपी करके आने वाले इलेक्शन में करते रहते हैं, इसलिए हम सबसे आगे हैं। हम सबसे पहले सोचते हैं, हमारे बाद सब लोग सोचते, इस तरीके का काम हम करते हैं। खास करके केटीआर साहब की मिनिस्ट्री के बारे में अगर बताना बोले तो आईटी मिनिस्टर रहने के बावजूद, इंडस्ट्री मिनिस्टर रहने के बावजूद आज हमारे पास एक पहला स्टेट है जो ऑनलाइन परमिशन 15 दिन में देने का काम करता है। अगर 15 दिन में अगर परमिशन नहीं मिला तो परमिशन समझ के इंडस्ट्री लगाने को उनको अलाउ किया जाता है। इस वजह से हमारा इंडस्ट्रियल ग्रोथ भी बढ़ते जा रही है। उसी के साथ साथ टूरिज्म में भी आज हम सबसे आगे हैं। उसी के अलावा और भी इरिगेशन में भी सबसे आगे। इस तरीके से हम लोगों ने काम किए सो है। अब पार्लियामेंट की बात आए तो हम पहले शुरू में 11 मेंबर ऑफ पार्लियामेंट थे, बाद में 11 से 14 हो गए। हम लोग हमेशा ही हमारे काम के लिए बहुत कोशिश किए सो है। हम प्रोटेस्ट किए मगर कभी हमारे को सस्पेंड नहीं किया गया। हमारा प्रोटेस्ट करने का तरीका बहुत ही फेयर तरीका रहने से हमारे पार्लियामेंट में अच्छी तरीके तारीफ भी की जाती है। खास करके नेशनल हाईवे के बारे में बताना चाहे तो हमारे पास करीबन जहीराबाद पार्लियामेंट और तेलंगाना की बात करें तो तेलंगाना में पहले 2500 किलोमीटर ये नेशनल हाईवेज थे, पर ये गवर्नमेंट आने के बाद सीएम साहब के परसुएशन से, केटीआर साहब के परसुएशन से करीबन 3500 किलोमीटर नए नेशनल हाईवेज अपने पास आए हुए हैं। इसलिए स्टेट गवर्नमेंट को बहुत बहुत धन्यवाद देना चाहिए। उसी के साथ साथ रिसेंटली 2-3 महीने के पहले सीएम साहब ने रीजनल रिंग रोड के लिए 12,000 करोड़ की मंजूरी लिए हुए है। आने वाले दिनों में भी हैदराबाद का रीजनल रिंग रोड भी बनने वाला है। और ख़ास करके जहीराबाद पार्लियामेंट में जाएंगे तो हमारे बाजू में जो एसएनए रोड है वो 4 लेन रोड बनने वाला है। 137 किलोमीटर का रोड करीबन 2728 करोड़ रुपए के लागत से शुरू हो गए। उसका टेंडर भी हो गया और उसका काम भी शुरू हो गए से। उसी के साथ साथ हमारे पूरे जहीराबाद पार्लियामेंट में 6500 करोड़ के इंफ्रास्ट्रक्चर के काम हो गए से। सेंट्रल रोड फंड में हम लोगों ने 200 करोड़ से ज़्यादा काम लेने का काम किए से। नेशनल रू अर्बन में हमारे जूकल कॉन्स्टिट्यूंसी में, नारायण कॉन्स्टिट्यूंसी में भी हम लोग अलग अलग 2 जगह पे एक 400 करोड़ रुपए खर्चा करके अच्छा डेवलपमेंट करने का काम किए से। हम रिसेंटली गए महीने की 20 तारीख को स्पीकर साहब के नेतृत्व में हम लोगों ने एक पासपोर्ट साइज का इनॉग्रेशन भी किए थे। उसी के अलावा 2015 में रेलवे लाइन के लिए हम लोगों ने कोशिश किए थे। भंडारू दत्तात्रेय साहब मिनिस्टर साहब रहने के बावजूद भी जो काम नहीं कर सके, हमारे सरकार के सपोर्ट से बिदर बोधन रेलवे लाइन और जहीराबाद संगारेड्डी सिकंदराबाद रेलवे लाइन अपने को मंजूर हो गए सो। इस तरीके से हम लोगों ने अलग अलग काम करने का काम किए सो। फुटओवर ब्रिज होने दो या तो रेलवे ओवर ब्रिज होने दो, उसके लिए भी हमने कोशिश किए सो। इस कार्यकाल में हमारे जहीरा संघ में केंद्रीय विद्यालय भी आए सो। इस तरीके से डिफरेंट टाइप के हम लोगों ने काम करके कोशिश किए सो। आने वाले दिनों में हम जब बंगारू तेलंगाना हासिल करने को जा रहे हैं और डेफिनेटली आने वाले 5 साल में हम लोग सभी के सभी 16 पार्लियामेंट जीत के इससे भी अच्छा काम करेंगे। आज का ट्रेंड देखने के बाद पूरा भारत देश में ना बीजेपी को मेजॉरिटी आने वाली है ना कांग्रेस को मेजॉरिटी आने वाली है। डेफिनेटली थर्ड फोर्स उसको ज़रूरत है, जो फेडरल फ्रंट बोला जाता है। फेडरल फ्रंट का नेतृत्व हमारे सीएम साहब कर रहे हैं, बहुत खुशी की बात है। डेफिनेटली आने वाले गवर्नमेंट में हमारा की रोल रहने वाला है, सबसे अच्छा रोल रहने वाला है। मैं खास करके हमारे एक्स मिनिस्टर साहब श्रीनिवास रेड्डी साहब को बहुत याद करना चाहता हूँ। उन्होंने किसानों के लिए बहुत सारा काम किए सो है। उनके कार्यकाल में रैतु बंधु पथकम हो, रैतु बीमा पथकम हो या
किसानों को फ्री मुफ्त बिजली देने का काम हो। ये पहली बार हमारे भारत देश में, हमारे राज्य में, हमारे श्रीनिवास रेड्डी साहब के नेतृत्व में हुआ है। इस तरीके से अलग अलग तरीके से हम लोगों ने काम करके आप लोगों की सेवा करने का काम किया है और डेफिनेटली आने वाले दिनों में भी इससे अच्छी सेवा करेंगे। आपको मैं पक्का वादा करता हूँ। स्टेज के सभी लोगों को, स्टेज के सामने के सभी लोगों को मैं बहुत धन्यवाद देना चाहता हूँ और सबका ऋणी रहता हूँ। जय तेलंगाना, जय केसीआर। జై తెలంగాణ. సభాధ్యక్షులు, మీ అందరి ప్రియతమ నాయకుడు జుక్కల్ శాసనసభ్యులు గౌరవనీయులు హనుమంత్ షిండే గారికి, మనందరి యువ నాయకుడు టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు పెద్దలు కేటీఆర్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి గౌరవ శాసన సభ్యులకు, గౌరవ శాసన మండలి సభ్యులకు, ఇంకా ఇతర పెద్దలకు, వేదిక ముందున్నటువంటి జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాల నుండి వచ్చినటువంటి టిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు, నా అన్న తమ్ముళ్లకు, అక్క చెల్లెళ్లకు, మీడియా మిత్రులకు, ఈ కార్యక్రమాన్ని మంచి చేయడానికి సహకరించినటువంటి మాగి గ్రామస్తులకు అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. సమయం తక్కువ ఉన్నది, అందరి పేర్లు తీసుకోలేకపోయినా క్షమించాలి. మనందరం చూస్తూనే ఉన్నాం, గత 4.5 సంవత్సరాలుగా మనందరి ప్రియతమ నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జనరంజక పాలన మన రాష్ట్ర ప్రజలకు అందించి వారు అమలు చేస్తున్నటువంటి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మనందరికి అందుబాటులో వచ్చినాయి కాబట్టి, వాటి ఫలాన్ని మనందరం అనుభవిస్తూ ఉన్నాం కాబట్టి, మరి పోయినసారి ఎన్నికల్లో మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి, రావాలి అని చెప్పి మనందరం కూడా, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్క దిక్కువై కారు గుర్తు కోటేసి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకున్న సంగతి నేను మీ అందరికీ ఒక్కసారి గుర్తు చేస్తూ ఉన్నా. నాకు ఆ భగవంతుడు అదృష్టం కల్పించారు. కేసీఆర్ గారి వెన్నంట 24 గంటలు ఉండి వారితో కలిసి పనిచేసే అదృష్టం నాకు ఆ భగవంతుడు కల్పించింది. ఆయన మాటల్లో, ఆయన ఆలోచనలో 24 గంటలు పేదలు బాగుండాలి, రైతులు బాగుండాలి, పేదలను మనం ఆదుకోవాలి, రైతులను ఆదుకోవాలి అని చెప్పి తప్ప వేరే విషయమైన ఆలోచించరు. అందుకే మనకు తెలుసు, మరి వాళ్ళ 200 రూపాయలు ఉన్న పెన్షన్ని అప్పుడు 1000 రూపాయలు చేసుకొని, 500 ఉన్న పెన్షన్ని 1500 చేసుకొని మనకు అందించారు. ఇప్పుడు రాబోయే ఏప్రిల్ నుంచి మళ్ళీ అవన్నీ డబుల్ అయ్యి 2000 రూపాయలు, 2000 రూపాయలు 1500ని 3000 రూపాయలు చేసుకొని వాళ్ళు ఇవ్వబోతూ ఉన్నారు. అట్లనే ఇవాళ ఇంట్లో ఆడబిడ్డ పెళ్ళైతే మరి వాళ్ళ కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ కింద 1,00,000 రూపాయలు కూడా పంపిస్తున్న సంగతి మనందరికి తెలుసు. కేసీఆర్ కిట్టు ఇస్తూ ఉన్నారు ప్రసవాలు జరిగితే. రైతన్నల కోసం 24 గంటల ఫ్రీ కరెంటు, రైతు బంధు పథకం పెట్టి ఎకరానికి 8,000 రూపాయలు రైతుకు సహాయం అందించాలని చెప్పి నిర్ణయం తీసుకొని మనందరికి అందించడం జరిగింది. ఇవాళ అది 10,000 రూపాయలు చేద్దామని చెప్పి కూడా ఈ ఏప్రిల్ నుంచి ప్రకటన చేయడం జరిగింది. ఇట్లా రైతు బీమా, మరి రైతుల ఇంట్లో రైతు చనిపోతే 10 రోజుల లోపలనే 5 లక్షల రూపాయల వరకు చెక్కు అందించే విధంగా ఏర్పాటు చేసి ఇవాళ రైతు కుటుంబాలను ఆదుకుంటున్న సంగతి కూడా మనందరికీ తెలుసు. ఇవాళ ఈ మొత్తం తెలంగాణలో ప్రతి ఎకరాకు నీళ్లు అందించాలని ఆయన కలలు కానీ ఆ కలల ప్రకారం ఇవాళ ముందుకు పోతా ఉన్నారు. మనందరికి తెలుసు, 1930లో నిజాం సాగర్ ప్రాజెక్ట్ కట్టిరు. దాని తర్వాత రాష్ట్రంలో మనకు
ఇంకో ప్రాజెక్ట్ ఎప్పుడు రాలేదు. నిజామాబాద్కు మనకు ఇంకో ప్రాజెక్ట్ రాలేదు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, నిజాం సాగర్ ప్రాజెక్టు ఎప్పుడో కట్టినాయి. ఇవాళ దాంట్లో కూడా నీళ్ళు లేని పరిస్థితి ఉన్నది. ఇవన్నీ గమనించే కాళేశ్వరం ప్రాజెక్టుని కార్యరూపంలోకి తీసుకొచ్చి కాళేశ్వరం నీళ్ల ద్వారా నిజాం సాగర్ ప్రాజెక్టుని, శ్రీరామ్ సాగర్ పోచంపాడు ప్రాజెక్టుని నింపి నిజామాబాద్ జిల్లా రైతాంగానికి ప్రతి ఎకరానికి నీళ్ళు ఇవ్వడానికి ఇవాళ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు అని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నా. ఇవాళ దాంట్లో భాగంగా పనులు జరుగుతూ ఉన్నాయి. కాళేశ్వరం పనులు వడివడిగా జరుగుతూ ఉన్నాయి. అతి తొందరలోనే మన నిజాం సాగర్ ప్రాజెక్టు కాళేశ్వరం నీళ్లతో నిండబోతూ ఉన్నది. ఈ సందర్భంగా నేను మీ అందరికీ ఒకటి మనవి చేస్తూ ఉన్నా. ఈ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మట్టుకు మనకు పాలించిన నరేంద్ర మోడీని, బీజేపీని కూడా నేను అడుగుతా ఉన్నా, మీరు ఏ రకంగానైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొదలుపెట్టిన పోలవరం ప్రాజెక్టుకు మొత్తం డబ్బులు ఇచ్చి మీరు కట్టిస్తున్నారో, మరి ఇవాళ మేము కూడా దేశ ప్రజలమే, తెలంగాణ రాష్ట్రం కూడా ఈ దేశంలో ఒక అంతర్భాగమే. మరి ఇక్కడి ప్రభుత్వం మరి ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ మొదలుపెట్టిండ్రు, పనులు జరుపుతూ ఉన్నారు. మరి అయ్యా మీరు అక్కడ మొత్తం పోలవరం ప్రాజెక్టును మీరే కడతా ఉన్నారు, కాళేశ్వరం ప్రాజెక్టును కూడా దాంట్లో 50% అన్న మీరు ఇవ్వండి డబ్బులు, 50% మేము పెట్టుకుంటాము అంటే 4.5 సంవత్సరాలుగా వాళ్ళు మనకు సహాయం చేయలేదు అన్న విషయాన్ని నేను మనవి చేస్తూ ఉన్నా. ఇవాళ ఇదే సందర్భం. మరి కాబట్టి ఇవాళ ఆ రోజు 2001వ సంవత్సరంలో కేసీఆర్ గారు మనకు తెలంగాణ ఎందుకు కావాలనో, ఎట్లయితే ప్రజలకు మొత్తం రాష్ట్రం అంతా తిరిగి ప్రజలకు విడమర్చి చెప్పిర్రో, ఇవాళ కూడా మనకు పార్లమెంటు సభ్యుల బలం ఎందుకు కావాలి, టీఆర్ఎస్ పార్టీకి మరి పార్లమెంట్లో బలం తెచ్చుకొని ఈ కేంద్ర ప్రభుత్వాన్ని శాసించి మన కాళేశ్వరం ప్రాజెక్టు నిధులు కావచ్చు, ఇంకా ఏ రకమైన మొత్తం కేంద్ర ప్రభుత్వ నిధులు మన రాష్ట్రానికి తెచ్చుకునే అక్కర ఎందుకున్నది అన్న విషయాన్ని ఇవాళ కేటీఆర్ గారు రాష్ట్రమంతా తిరిగి ప్రజలకు విడమర్చి చెప్తా ఉన్నారు. మరి రాబోయే ఎన్నికల్లో తప్పకుండా మనం మొన్నటిసారి కంటే ఎక్కువ మెజార్టీతో మన కేసీఆర్ నిర్ణయించిన పార్టీ అభ్యర్థులందరినీ కూడా గెలిపించుకోవాలని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఇప్పుడు గౌరవ యువనేత, మనందరి ఆత్మీయ నేత, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు కేటీ జై తెలంగాణ. ఆకలి అవుతుందా? ఇప్పుడే ఇంత తొందరగా ఒక్కసారి అన్ని పిడికిలు లేవాలా? జై తెలంగాణ. నాకు కాదు, నిజామాబాద్ ఉన్నలకు కూడా నిలబడాలి. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. అన్నగారు, మీ అందరి అభిమాన నాయకులు, స్థానిక శాసనసభ్యులు పెద్దలు హనుమంత్ షిండే గారికి, గౌరవ మంత్రివర్యులు, మరి బాల్కొండ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ అక్కడి ప్రాంత ప్రజల మన్ననలు పొంది మొన్ననే బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిచి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో తొలిసారిగా మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పెద్దలు, రహదారులు, భవనాలు, రవాణా, హౌసింగ్ శాఖ మంత్రివర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యులు పెద్దలు బీబీ పాటిల్ గారికి, అదే రకంగా గౌరవ శాసనసభ్యులు పెద్దలు గంపా గోవర్ధన్ గారు, గౌరవ శాసనసభ్యులు పెద్దలు భూపాల్ రెడ్డి గారు, మాణిక్రావు గారు, క్రాంతి గారు, గౌరవ మాజీ శాసనసభ్యులు అన్న రవీందర్ రెడ్డి గారు, అదే రకంగా మరి ఈరోజు గౌరవ శాసన మండలి సభ్యులు ఫరీదుద్దీన్ గారు, గౌరవనీయులు పల్లా రాజేశ్వర రెడ్డి గారు, నిన్ననే ఇప్పుడు మరి తాజా కొత్తగా నిన్ననే శాసనసభ్యుడిగా ఎంపికైన గౌరవనీయులు సేరి సుభాష్ రెడ్డి గారు, ఈ నియోజకవర్గ ముద్దుబిడ్డ మరొక శాసన మండలి సభ్యులు అన్న రాజేశ్వర్ గారు, గౌరవనీయులు పార్టీ మన జనరల్ సెక్రటరీ గారు, ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా ఉన్న సోమ భరత్ గారు, గౌరవ పెద్దలు, ఇప్పుడే పోచారం శ్రీనివాస్ రెడ్డి గారి గురించి వారు మాట్లాడుతుంటే
నేను అదే అడిగిన వారిని, మీకు శ్రీనివాసరెడ్డి గారి బాధ మీకు తెలుసు కాబట్టి మీరు వారిని యాద్ చేసుకున్నారంటే, అవును భాయ్ సాబ్ నాకు తెలుసు, స్పీకర్గా ఉంటే బయటికి రాజకీయ వేదికల మీదకి రాలేమనే పోచారం శ్రీనివాసరెడ్డి గారిని గుర్తు చేసుకొని వారి బాధను కూడా మరి మనందరికీ అర్థమయ్యే విధంగా చెప్పిన గౌరవ పెద్దలు శాసనసభ మాజీ అధిపతి పెద్దలు కేఆర్ సురేష్ రెడ్డి గారికి, గౌరవ మన పార్టీ ప్రధాన కార్యదర్శి భరత్ గారు, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర మైనారిటీ విభాగం అధ్యక్షులు ముజీబ్ గారు, అదే రకంగా గౌరవ బక్కి వెంకటయ్య గారు పార్టీ సెక్రటరీ గారు, రాధాకృష్ణ శర్మ గారు, ప్రొఫెసర్ ఆయాచితం శ్రీధర్ గారు, గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ ఈ నియోజకవర్గ ముద్దుబిడ్డ దఫేదార్ రాజు గారు, మెదక్ జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి రాజమణి మురళీ యాదవ్ గారు, సోదరులు పోచారం భాస్కర్ రెడ్డి గారు, పోచారం సురేందర్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు లేకపోయినా వారి ప్రతిరూపాలుగా వారు కూడా ఇక్కడికి విచ్చేసినందుకు వారికి, అదే రకంగా వేదికపైన ఆసీనులైన మాజీ మంత్రివర్యులు నేరెళ్ళ అంజన్న గారికి, ఇంకా పేరు పేరున వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, నేను ఎవరెవరు పేరు చెప్పలేదో వారు ముందే తిట్టుకోవద్దని చెప్పి ముందే విజ్ఞప్తి చేస్తూ, మా ఎదురుగా ఉన్న పాత్రికేయ మిత్రులకు ఈరోజు వేదిక మీద మేమందరం కూర్చున్నామంటే, ప్రజాప్రతినిధులుగా ఎంపికైనామంటే, అధికారంలో ఈరోజు కేసీఆర్ గారు ఉన్నారంటే, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే దానికి ప్రధానమైన బాధ్యులు, ప్రధానమైన కారకులు మా పదవులన్నింటికి కూడా మీ దయ మీ పుణ్యం అని చెప్పి మా అన్నదమ్ములైన నాయకులకు, అక్క చెల్లెలైన కార్యకర్తలందరికీ పేరు పేరున నా శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. మీ జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఇక్కడ తెలుగు, ఉర్దూ మాత్రమే కాకుండా మరాఠీ, కన్నడ కూడా మాట్లాడే సోదరులు లక్షల సంఖ్యలో ఉన్నారనే విషయం కూడా నాకు తెలుసు. నాకేమో మరి మరాఠీ రాదు, కన్నడ రాదు. నాకు ఇప్పుడే అడిగిన షిండే గారిని, నాకు మరాఠీ రాదు, కన్నడ రాదు, ఏం చేయాలని అడిగిన. ఒక పని చేయి, మా కన్నడ సోదరులందరికీ ఎల్లారಗೂ నమస్కారಗಳು, నమ్గా కన్నడ బరల, నాకు కన్నడ రాదు, నేను కన్నడ మాట్లాడలేనని చెప్పమన్నాడు. మరి మరాఠీ రాని సోదరులకు ఏం చెప్పాలంటే ఇప్పుడే చెప్పిండు, సగలాల రామ్ రామ్ సగలాల నమస్కార, మాలా మరాఠీ ఏత్నాయి, నాకు మరాఠీ రాదు, నాకు వచ్చింది తెలుగు, కొంత ఉర్దూ కొంత ఇంగ్లీష్ వస్తుంది తప్ప వేరేది రాదని చెప్పి ముందే షిండే గారు చెప్పడం జరిగింది. కాబట్టి నేను బీవీ పాటిల్ గారిలాగా మరాఠీ మాట్లాడలేను, మా షిండే గారిలాగా, మా భూపాలన్నలాగా, మా శివన్నలాగా అందరిలాగా నేను మరి కన్నడ కూడా మాట్లాడలేననే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. కానీ మరాఠీ అంటే గుర్తొచ్చింది. ఈ మధ్యనే పక్కనే ఉన్న జిల్లా ఆదిలాబాద్ జిల్లా, ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డ నిర్మల్ జిల్లా. నిర్మల్ జిల్లాలో ముదోల్ తాలూకా మీ అందరికీ కూడా తెలుసు. అక్కడ మన టీఆర్ఎస్ ఎమ్మెల్యే గారు గౌరవనీయులు విఠల్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. ఒక ఆశ్చర్యకరమైన సన్నివేశాన్ని మనం ఒక సంవత్సరమో 6 నెలల కిందటనో, చాలా ఆశ్చర్యం, దేశం మొత్తంలోనే ఒక అరుదైన సందర్భాన్ని ఒక 6 నెలల కింద మేము చూడడం జరిగింది. ముదోల్ తాలూకాను అంటుకొని అటువైపు మహారాష్ట్రలో ఉండే ప్రాంతం ఉన్నది. ఆ మహారాష్ట్రలో ఉండే శాసనసభ నియోజకవర్గం పేరు నాకు గుర్తులేదు, కానీ పక్కన శివసేన ఎమ్మెల్యే గారు ఉంటారు అవతల గట్టుకు. ఆ శివసేన ఎమ్మెల్యే గారు అంటే వాళ్ళు అక్కడ అధికారంలో కూడా ఉన్నారు మహారాష్ట్రలో. శివసేన బీజేపీ కలిసి నడుపుతూ ఉన్నాయి. ఆ శివసేన ఎమ్మెల్యే గారు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ నియోజకవర్గానికి సంబంధించిన 40 గ్రామాల సర్పంచులు ఏకగ్రీవ తీర్మానం చేసినారు. ఏమని? మేము మహారాష్ట్రలో ఉండం, మాకు మహారాష్ట్రలో రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, షాదీ ముబారక్ లేదు, ఆసరా పెన్షన్లు లేవు, రోడ్లు చక్కగా లేవు, కేసీఆర్ కిట్లు లేవు, మమ్మలను తెలంగాణలో కలుపుకోండి అని చెప్పి 40 గ్రామాల సర్పంచులు, 40 గ్రామాల గ్రామ పంచాయతీలు రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ముదోల్లో కలుపమని చెప్పి వారు అభ్యర్థిస్తూ ఉన్నారు. ఈ మాట ఎందుకంటా ఉన్నా అంటే, ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి ఆలోచన ఈ దేశం మొత్తానికే ఆచరణగా మారిన మాట వాస్తవం అనే మాట సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. 71 ఏళ్ల భారతదేశ స్వాతంత్రానంతరం 2 పార్టీలు ఈ దేశాన్ని పరిపాలించడం జరిగింది. ఒకటేమో కాంగ్రెస్ పార్టీ, రెండవదేమో భారతీయ జనతా పార్టీ. ఈ 2 పార్టీలకు ప్రజలు అవకాశం ఇచ్చినారు, దేశాన్ని ముందుకు తీసుకొని పోమని చెప్పి మరి ఒకసారి కాదు, 2 సార్లు కాదు, పలు దఫాలు అవకాశం ఇచ్చినారు.
కానీ ఈ రోజు కూడా స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 71 ఏళ్ల తర్వాత కూడా ఇంకా ఈ దేశంలో కరెంటు లేని ఊళ్ళు, ఇంకా ఈ దేశంలో మంచినీళ్లు లేని ఊర్లు, ఇంకా ఈ దేశంలో రోడ్లు లేని ఊర్లు, తినడానికి తిండి లేని అభాగ్యులు ఉన్నారంటే దానికి కారణం ఈ 2 పార్టీలు కాదా? ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మహారాష్ట్రలో ఉండే 40 గ్రామాల ప్రజలు ఈరోజు మేము తెలంగాణలో కలుస్తామని చెప్తా ఉన్నారంటే మరి అక్కడ ఉండే పరిపాలన ఎట్లా ఉంది, పక్కన తెలంగాణలో ఎట్లా ఉన్నదో ఒక్కసారి ఆలోచించమని చెప్పి కూడా నేను మిమ్మల్ని ఈ సందర్భంగా ప్రార్థిస్తూ ఉన్నా. 71 ఏళ్ల తర్వాత కూడా ఈ 2 ప్రధాన పార్టీలు జాతీయ పార్టీలుగా చెప్పుకునే కాంగ్రెస్ ఏమో ఈరోజు వాళ్ళు కూడా రీజనల్ ఫీలింగ్స్తో పార్టీని నడిపే ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. వీళ్ళేమో కమ్యూనల్ ఫీలింగ్స్తో బీజేపీ వాళ్ళు మతం పేరిట రాజకీయం వాళ్ళు చేస్తూ ఉన్నారు. కానీ ఈ 2 పార్టీల రాజకీయాన్ని తిప్పికొడుతూ మన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో, ఆయన సారథ్యంలో ఈరోజు తెలంగాణ దేశానికే దిక్సూచిగా మారింది అంటే అతిశయోక్తి కాదు అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది మామూలు విషయం కాదు. ఎందుకంటే 71 ఏళ్లలో చాలా మంది ప్రధానమంత్రులు పనిచేసినారు, 15 మంది, 15 పైచిలకు ముఖ్యమంత్రులు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను కూడా పరిపాలించినారు. కానీ ఎవరికీ రాని ఆలోచనలు, ఎవరికీ లేని అవగాహన సామాన్యుడి పట్ల, పేదవారి పట్ల మన నాయకుడు కేసీఆర్కు ఉన్నది కాబట్టే, ముఖ్యంగా తాను స్వయంగా రైతు బిడ్డ, తాను స్వయంగా రైతు కాబట్టే ఈరోజు బ్రహ్మాండమైన కార్యక్రమాలు వారు తీసుకోవడం జరుగుతున్నదనే మాట కూడా నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా మీకు ఈ సందర్భంగా నేను చెప్పాలి. ఇప్పుడే నేను పెద్దలు సురేష్ రెడ్డి గారితో చెప్తా ఉంటే, నిజానికి కేసీఆర్ గారి పూర్వీకులు కూడా మీ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన వారే అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు చెప్తా ఉన్నా. ఎప్పుడు మిత్రులు గొంప గోవర్ధన్ గారికి తెలిసింది, కామారెడ్డి నియోజకవర్గంలో దోమకొండ అనే మండలం ఉన్నది. ఆ దోమకొండ మండలంలో పోసాన్పల్లి అనే ఒక ఊరు, ఆనాడు ఎప్పుడైతే మీ నిజాం సాగర్ ప్రాజెక్ట్ ఇక్కడనే పక్కనే నిజాం నవాబు కట్టినాడో, నిజాం నవాబు ఈ నిజాం సాగర్ తర్వాత పక్కనే ఉన్న అక్కడ అప్పర్ మానేరు ప్రాజెక్టుని కూడా మన మానేరు నది మీద అప్పర్ మానేరు ప్రాజెక్టు కట్టడానికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ అప్పర్ మానేరు ప్రాజెక్టులో 1930-40 ఆ సంవత్సరాల ప్రాంతంలో, ఆ దశకంలో ఆ ఊరు మునిగిపోయింది, పోసాన్పల్లి అనే ఊరు. అక్కడ ఊరు మునిగిపోవడం వల్ల అక్కడి నుంచి కేసీఆర్ గారి కుటుంబం బయలుదేరిపోయి సిద్దిపేట దగ్గర ఉండే చింతమడక అనే గ్రామంలో వారు స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. లేకపోతే బహుశా కేసీఆర్ గారు మరి కామారెడ్డి ఎమ్మెల్యే అవుతుండనో, జైరాబాద్ పార్లమెంట్ సభ్యుడు అవుతుండనో నాకైతే తెలియదు. కానీ మరి మా మూలాలు, మా బంధుత్వాలు, మా చుట్టరికాలు కూడా మీ పార్లమెంటరీ నియోజకవర్గంలోనే ఉన్నాయనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కామారెడ్డిలోనే మరి కేసీఆర్ గారు పూర్వీకులు కూడా అక్కడే ఉండేది. కానీ కేసీఆర్ గారి పూర్వీకుల విషయం కాదు అక్కడ నేను చెప్పదలుచుకున్నది. నేను చెప్పదలుచుకున్నది ఏమంటే, ఒక ప్రాజెక్టు కట్టేటప్పుడు అక్కడ ఉండే నిర్వాసితులు, భూములు కోల్పోయేటోళ్ళు ఎంత బాధపడతారో కేసీఆర్ గారికి స్వయంగా తెలుసు. బహుశా ఈ రాష్ట్రంలో, పోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి గారివి కూడా సొంత భూములు మాత్రం ఏ ప్రాజెక్టులో కూడా పోయి ఉండవు. కేసీఆర్ గారి తండ్రి గారి భూమి, తల్లి గారి భూమి అప్పర్ మానేరులో పోయింది. మా అమ్మగారు కేసీఆర్ గారి సతీమణి, వారి ఊరు మొత్తం కొదురుపాక అనే ఊరు మిడ్ మానేరులో మునిగిపోయింది. అంటే ప్రాజెక్టుల నిర్వాసితులు, వాళ్ళ బాధలు అన్నీ తెలిసిన వ్యక్తి కాబట్టే ఈరోజు కేసీఆర్ గారు రాష్ట్ర వ్యాప్తంగా అటు కాళేశ్వరం కట్టినా, కాళేశ్వరం ద్వారా నిజాం సాగర్కు పూర్వ వైభవం తెచ్చి నిజాం సాగర్ ఆయకట్టు కింద ఉండే చెరుకు రైతులు కావచ్చు, ఇతర వరి పండించే రైతులు కావచ్చు, పత్తి పండించే రైతులు కావచ్చు, మీరందరూ సంతోషంగా ఉండాలన్న ఉద్దేశంతోనే గోదావరి జలాలను మళ్ళీ నిజామాబాద్ జిల్లాకు, నిజాం సాగర్ ప్రాజెక్టుకు, అటు సింగూరు ప్రాజెక్టుకు పూర్వ వైభవం తెచ్చే విధంగా అద్భుతంగా జలంతో 300 రోజులు కలకలలాడుతూ ఉండే విధంగా అద్భుతమైన రూపకల్పన చేయడం జరిగిందనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక్క మాట దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. గోదావరి జలాలు మహారాష్ట్ర నుంచి బయలుదేరి కిందికి తెలంగాణ నడుచుకుంటూ కిందికి ఆంధ్ర మీదుగా సముద్రంలో దశాబ్దాలుగా కలుస్తున్న విషయం ఎంతోమంది ముఖ్యమంత్రులు గతంలో ఉండే ఎన్నో ప్రభుత్వాల సాక్షిగా జరుగుతానే వస్తూ ఉన్నది. కానీ ఎన్నడన్నా తెలంగాణ ప్రాంతంలో ఉండే ఇక్కడి రైతులు, ముఖ్యంగా మా కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలైతే దుర్భిక్ష ప్రాంతాలు, వేరే ఏ సోర్స్ కూడా లేదు, పొరపాటున కూడా అక్కడ వేరే ఏ ప్రాజెక్టు కూడా లేదు, ఏ ప్రాజెక్ట్ కింద ఆయకట్టు కూడా లేని పరిస్థితి, చెరువులు బోర్వెల్లు తప్ప వేరేది లేని పరిస్థితి. అట్లాంటి ప్రాంతాల గురించి కూడా ఆలోచించి
మొట్టమొదటిసారిగా గోదావరి జలాలను కూడా తీసుకొని వచ్చి బ్రహ్మాండంగా తెలంగాణ ఆనాడెప్పుడో నిజామాబాద్ జైల్లో మహాకవి దాశరథి గారు రాసినారంట బొగ్గుతోని గోడ మీద, నా తెలంగాణ కోటి రతనాల వీణ అని చెప్పి ఆయన రాసినాడంట. ఈరోజు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒకటే అంటున్నారు, నా తెలంగాణ కోటి రతనాల వీణ మాత్రమే కాదు, కోటి ఎకరాల మాగాణం కావాలి, రైతు రాజు కావాలి, రైతు బ్రహ్మాండంగా సంతోషంగా ఉండాలనే ప్రయత్నం మన ముఖ్యమంత్రి గారు పట్టుదలతో చేస్తూ ఉన్నారు. అందుకే ఎవరు ఊహించని విధంగా ఆనాడు అప్పుడున్న కాంగ్రెస్ ముఖ్యమంత్రులు భయపెట్టే ప్రయత్నం చేసినా, తెలంగాణ ఏర్పడితే తెలంగాణ రాష్ట్రం వస్తే మీ బతుకులు చీకటైపోతాయని చెప్పి ఆనాడు అప్పుడున్న నాయకులు భయపెట్టే ప్రయత్నం చేసినారు. కానీ 6 నెలలు తిరగకుండానే బ్రహ్మాండంగా మరి పరిశ్రమలకు కానీ ఇండ్లకు కానీ వ్యవసాయానికి కానీ ఈరోజు తెలంగాణ రైతు గల్లా గల్లా ఎగిరేసి చెప్పొచ్చు మొత్తం దేశం రైతులకు. మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వ్యవసాయానికి ఉచితంగా 24 గంటలు ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్ మాత్రమే అని చెప్పి ప్రతి రైతు తెలంగాణలో ఈరోజు గల్లా ఎగిరేసి చెప్పే పరిస్థితి ఉన్నది అంటే అది మన ముఖ్యమంత్రి గారి యొక్క సమర్థత కాదా? మీరు ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నా. అదే రకంగా ఒక్కసారి పరిస్థితులను బేరీజు వేసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రైతు బిడ్డలమే, మన ముఖ్యమంత్రి గారితో సహా అందరం కూడా రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళమే కాబట్టే ఆలోచించమని అడుగుతా ఉన్నా. ఒకనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఎన్ని కష్టాలు ఉండేది. ఆనాడు కరెంటు లేదు, మొత్తం రోజులో 6 గంటల కరెంట్ ఇస్తామని చెప్పినారు. మొదలు 9 గంటలు అన్నారు, తర్వాత 6 గంటలు అన్నారు. ఆ 6 గంటలు కూడా ఒకసారి ఎప్పుడు ఇవ్వలేదు, 2 దఫాలుగా 3 దఫాలుగా ఇస్తే పారిన మడే పారే పరిస్థితి. 2 గంటలకు ఒకసారి కరెంట్ పెట్టాలి, బంద్ కావాలి, మళ్ళా పోవాలి, అదే మడి బారాలి. ఆ 2 గంటలు కూడా ఎప్పుడు ఇచ్చేది? పొద్దున పూట కొంత, మధ్యాహ్నమో సాయంత్రమో కొంత, అర్ధరాత్రి కొంత. ఆ అర్ధరాత్రి దొంగలు వచ్చే కరెంటు కోసం కావలగాసి తందుకు పోయి బాయికాడికి పోయి కరెంటు షాక్ కొట్టి చచ్చిపోయిన వాళ్ళు కొంతమంది, పాములు కొట్టి చచ్చిపోయిన వాళ్ళు కొంతమంది. ఆ కరెంటు మోటార్లు పేలిపోతుంటే, కరెంటు మోటార్లు కాలిపోతుంటే, ట్రాన్స్ఫార్మర్లు పేలిపోతుంటే విద్యుత్ అధికారుల చుట్టూ తిరిగి తిరిగి చివరికి కరెంటు లేక సబ్ స్టేషన్ల ముంగడ ధర్నా చేసి కుర్చీలు వలగొట్టి సబ్ స్టేషన్లలోనే అధికారులను లోపలేసి తలుపులు పెట్టి ఇగో మా ప్రెస్ అన్నలందరూ ఇక్కడనే ఉన్నారు. ఇవన్నీ కూడా మనం మర్చిపోకూడని సందర్భాలనే మాట కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు ఉన్నాయా తెలంగాణలో ఎక్కడన్నా సబ్ స్టేషన్ల ముందు ధర్నాలు? ఈరోజు ఉన్నాయా ఎక్కడన్నా అట్లాంటి దారుణమైన పరిస్థితులు? ఒక్కసారి విచారించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అద్భుతంగా 24 గంటల కరెంటు వచ్చింది. ఇంకా చేయవలసిన పని చాలా ఉన్నది కాబట్టే వ్యవసాయానికి ముఖ్యంగా రైతు పక్షపాతి ప్రభుత్వంగా భూ రికార్డుల ప్రక్షాళన చేసిన బ్రహ్మాండంగా వ్యవసాయానికి ఈ దేశంలో ఏ ప్రధానమంత్రి ఏ ముఖ్యమంత్రి ఆలోచించని విధంగా ఎకరానికి 4,000 రూపాయల చొప్పున 2 పంటలకు రైతు బంధువై 8,000 రూపాయల పెట్టుబడి ఇచ్చిన ఏకైక నాయకుడు కేసీఆర్ తప్ప ఎవరైనా ఉన్నారా? ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అయినా ముఖ్యమంత్రి గారికి సంతోషం లేదు. 8,000 కాదు, ఈసారి ఈ దఫా గెలిస్తే 10,000 ఇస్తా అని చెప్పి వారు చెప్పడం జరిగింది. అది రాబోయే కాలం నుంచే, వచ్చే సీజన్ నుంచే ప్రారంభం కాబోతున్నది. మొన్ననే బడ్జెట్లో డబ్బులు కూడా పెట్టుకోవడం జరిగిందనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అది మాత్రమే కాదు, మా అక్క చెల్లెలు ఇక్కడ ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో మేము తిరుగుతున్నప్పుడు, గ్రామానికి పోతున్నప్పుడు, నియోజకవర్గాలకు పోతున్నప్పుడు మా ఎమ్మెల్యే అభ్యర్థులందరూ కూడా ఓట్లు అడగడానికి పోయినప్పుడు హృదయాలు ఉప్పొంగిపోయినాయి. మాకు పెద్దమ్మలు, పెద్ద మనుషులు, పెద్దయ్యలు, మా తాతలు, తండ్రులు వాళ్ళు చెప్తుంటే, కొడుకా ఈరోజు నేను 3 పూటలా తింటున్నా అంటే, ఆత్మగౌరవంతో ఉంటున్నా అంటే, నా మనవరాలు దగ్గరకు వచ్చినప్పుడు ఒక 20 రూపాయలు చేతిలో పెట్టి బిస్కెట్ డబ్బా తెచ్చుకోపో, బిస్కెట్ కూడా తెప్పించుకోపో అని చెప్పే పరిస్థితి ఉన్నదంటే నా పెద్ద కొడుకు కేసీఆర్ పుణ్యం అని చెప్పి వాళ్ళు చెప్తుంటే హృదయాలు ఉప్పొంగిపోయినాయనే మాటని మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అట్లాంటి అమ్మలకు, అయ్యలకు వారందరికీ కూడా 1000 రూపాయలు సరిపోవన్న ఉద్దేశంతో రాబోయే నెల నుంచే, ఏప్రిల్లో, మే నుంచో 2,016 రూపాయల పెన్షన్ కూడా ప్రారంభం కాబోతున్నదనే మాట, ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటామనే మాట కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒంటరి మహిళలైన మా అక్క చెల్లెళ్లకు, భర్తల నుంచి దూరమై, కుటుంబాలకు దూరమై, కుటుంబాల నిరాదరణ వల్ల ఇబ్బంది పడే ఒంటరి మహిళల గురించి గతంలో ఏ ప్రభుత్వం ఆలోచించలేదు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన నాయకుడు ఒక మనసున్న ముఖ్యమంత్రి కాబట్టే కేసీఆర్ గారి సారథ్యంలో ఒంటరి మహిళలకు కూడా పెన్షన్లు ఇచ్చుకున్నాం. ఇక్కడ రాజేశ్వర్ గారు ఉన్నారు, ఎమ్మెల్సీ గారు. వారికి
బీడీ కార్మికులతో ఎక్కడ లేని అనుబంధం ఉన్నది. బీడీ టేకేదారులు కానీ కార్మికులు కానీ బీడీ కార్మికురాళ్ళు బాగా ఉండే మా నిజామాబాద్ జిల్లాలో, మరి మన నిజామాబాద్ జిల్లాలో ఎవరన్నా ఎన్నడన్నా వాళ్ళ గురించి పట్టించుకున్నారా ఏ ప్రభుత్వం అన్నా మీరు ఆలోచించండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. బీడీ కార్మికురాళ్ళైన అక్క చెల్లెలకు, వాళ్ళు బీడీలు చుట్టేటోళ్ళకు వాళ్ళకు కూడా తెలుసు ఆరోగ్యాలు చెడిపోతాయని తెలుసు, క్యాన్సర్ లాంటి పెద్ద పెద్ద మహమ్మారి లాంటి రోగాలు వచ్చే అవకాశం ఉంటుందని తెలుసు. అయినా కుటుంబాలు నడపాలే, ముందుకు పోవాలి కాబట్టి విధి లేని పరిస్థితుల్లో బీడీలు చుడుతూ ఉంటారు. అట్లాంటి మా అక్క చెల్లెల కోసం మొట్టమొదటిసారిగా దేశంలో ఎవరూ చేయని విధంగా 1000 రూపాయల భృతిని ప్రవేశపెట్టిన నాయకుడు కేసీఆర్ గారు అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. తొందరలోనే 2016 రూపాయలకు దాన్ని పెంచుకోబోతా ఉన్నామనే మాటను కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. చెప్పుకుంటూ పోతే 1, 2 కాదు, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పేరిట ఈరోజు కేసీఆర్ గారు పంపుతున్న 1,116 రూపాయలతో పెళ్లిడికి వచ్చిన ఆడబిడ్డలందరూ మా మేనమామ కేసీఆర్ అని చెప్పి గర్వంగా చెప్తుంటే టీఆర్ఎస్ కార్యకర్తల హృదయాలు గర్వంతో ఉప్పొంగుతున్నాయనే మాట నేను మీకు సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సన్న బియ్యం తింటున్నా మా చిన్న పిల్లలు ప్రభుత్వ హాస్టళ్లలో స్కూళ్లలో కేసీఆర్ తాత పెడుతున్నాడు మాకు సన్న బియ్యం అంటుంటే మా హృదయాలు ఉప్పొంగిపోతున్నాయనే మాట ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. చెబుతూ పోతే భూ రికార్డుల ప్రక్షాళనతో రైతులకు లంచం ఇచ్చే అవసరం లేకుండా, రెవెన్యూ వాళ్ళకి ఎవరికి ఒక పైసా ఇచ్చే అక్కర లేకుండా రికార్డులన్నీ శుద్ధీకరించే ప్రయత్నం కూడా చేసుకుంటా ఉన్నాం. సాగునీటి ప్రాజెక్టులతో అద్భుతంగా తెలంగాణను 1 కోటి ఎకరాల మాగాణం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అయితే మొన్ననే జరిగిన ఎన్నికల్లో మీరు అద్భుతమైన తీర్పునిచ్చినారు. తెలంగాణ వ్యాప్తంగా ఉండే 119 స్థానాల్లో 50% ఓట్లు, 75% సీట్లు కేసీఆర్ గారికి టీఆర్ఎస్ కు కట్టబెట్టి అఖండమైన మెజారిటీతో కేసీఆర్ గారు అయితేనే తెలంగాణను బంగారు తెలంగాణ చేయగలుగుతాడు, ఆయనతోనైతేనే ఇది సాధ్యమవుతుందని చెప్పి మీరు బ్రహ్మాండంగా ఒక తీర్పును టీఆర్ఎస్ కార్యకర్తల దయతో మీ ఆశీర్వాదంతో అందరం కూడా గెలిచినాం, ఈ వేదిక మీద కూర్చున్నాం. కానీ అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు తొడగొట్టిన కాంగ్రెస్ నాయకులు మేము కేసీఆర్ ఎట్లా గెలుస్తాడో చూస్తామని చెప్పి విచిత్రమైన పొత్తులు పెట్టుకున్న కాంగ్రెస్ నాయకులు మళ్ళీ సవాళ్ళు విసురుతా ఉన్నారు. ఇప్పుడు కొత్తగా మీరు చూస్తూ ఉన్నారు, వాళ్ళు కొత్త మాటలు మాట్లాడుతున్నారు. ఈ ఎన్నికలకు కేసీఆర్కి ఏం సంబంధం? కేసీఆర్ గారు మొన్ననే గెలిచిండు, ముఖ్యమంత్రి అయ్యిండు, ఎంపీ ఎన్నికలతో కేసీఆర్కి ఏం సంబంధం అని చెప్పి విచిత్రమైన మాటలు మన నాయకులు, అటు కాంగ్రెస్ నాయకులు ఇటు బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. జాగ్రత్తగా ఈ విషయాన్ని ప్రజలకు చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నదనే విషయాన్ని నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ ఎన్నికలు తెలంగాణకు అత్యంత కీలకం. ఎందుకు కీలకం అంటే ఇప్పుడే మిత్రులు ప్రశాంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పినారు. పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు పోలవరం అనే ఒక ప్రాజెక్టు గోదావరి నది మీద కడతా ఉన్నారు. ఆ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం జాతీయ హోదానిచ్చింది. జాతీయ హోదా అంటే ఏంది? 1 రూపాయి ఖర్చు అయితే ఆ ప్రాజెక్టులో 90 పైసలు ఢిల్లీ నుంచి వస్తాయి. మనం ఏమడిగినాం ప్రధానమంత్రి గారిని? ఆయన గజ్వేల్కి వచ్చినాడు. ముఖ్యమంత్రి గారి నియోజకవర్గానికి మెదక్ జిల్లాలో గజ్వేల్కు రావడం జరిగింది ప్రధానమంత్రి గారు. ఇట్లనే మీటింగ్ అయింది, పెద్ద మీటింగ్, లక్షల మంది సమక్షంలో మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఒక మాట అడిగినారు. అయ్యా ప్రధానమంత్రి గారు, తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్ల కోసం, మా రైతుల కన్నీళ్లను తోడవడం కోసమే తెలంగాణను సాధించుకున్నాం. మీరు పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కు పోలవరానికి జాతీయ హోదా ఇచ్చినారు. అందులో మా భూములు కూడా మునిగిపోతున్నా సరే ఓర్చుకున్నాం. బాధ అయినా, ఖమ్మం జిల్లాలో నష్టం జరుగుతున్నా ఓర్చుకున్నాం. మా గిరిజనులు మునుగుతున్నా బాధపడ్డాం, కానీ సరే రైతులకు న్యాయం జరుగుతుందని చెప్పి ఓర్చుకున్నాం. అట్లాంటి పరిస్థితుల్లో మీరు పక్క రాష్ట్రానికి జాతీయ హోదా ఇచ్చినారు, పోలవరానికి మాకేం అభ్యంతరం లేదు, వారికి మంచి చేయండి. కానీ తెలంగాణ రైతాంగం ఆవురావురుమని చూస్తున్నది. తెలంగాణ వస్తే మా పొలాలకు, పంట పొలాలకు నీళ్ళు వస్తాయని చూస్తున్నది. అందుకే 80,000 కోట్ల రూపాయలతో కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టినాం. మరి మా ప్రాజెక్టుకు కూడా, మా కాళేశ్వరం ప్రాజెక్టుకు కూడా, మా కామారెడ్డికి, మా ఎల్లారెడ్డికి, మా నారాయణ్ ఖేడ్కు, మా జహీరాబాద్కు, ఈ ప్రాంతం మొత్తానికి కూడా అదే రకంగా నిజాం సాగర్ నింపి ఎస్ఆర్ఎస్పికి పూర్వ వైభవం తెచ్చే కాళేశ్వరం ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ఇవ్వండి, మాకు కూడా సహకరించండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తే ముసి నవ్విండు. దండలు తీసుకున్నాడు, దండలేస్తే అవతల పడ్డాడు తప్ప ఇప్పటి వరకు చడి లేదు, చప్పుడు లేదు, ఒక్క మాట లేదు. అదే రకంగా మీరు చూస్తూ ఉన్నారు, భారతదేశం మొత్తం ఈరోజు
కేసీఆర్ గారి పథకాలను చూసి అబ్బురపడతా ఉన్నది. కేంద్ర ప్రభుత్వంలో నీతి ఆయోగ్ అనే ఒక సంస్థ ఉంటుంది. ఈ నీతి ఆయోగ్ అనే సంస్థ భారతదేశంలో ఎక్కడెక్కడ ఆదర్శవంతమైన విధానాలు ఉంటే ఆ విధానాలను చూసి కేంద్ర ప్రభుత్వానికి ఇతర రాష్ట్రాలకు కూడా చెప్తుంది, మంచిగా జరుగుతున్నాయి మీరు కూడా చేయండి అని చెప్పి చెప్తుంది. ఆ నీతి ఆయోగ్ అనే సంస్థ వచ్చింది మన దగ్గరికి, వచ్చి ఇంటింటికి నల్లా నీళ్ళు ఇచ్చే మిషన్ భగీరథ కార్యక్రమాన్ని అధ్యయనం చేసింది, చదివింది, మొత్తం పరీక్షించింది. ఊరూరా చెరువులను బాగు చేసుకునే మిషన్ కాకతీయను పరిశీలించింది, బాగున్నదని చెప్పింది, కితాబ్ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఏమని చేసింది? మిషన్ కాకతీయకు 5,000 కోట్ల రూపాయలు ఇవ్వండి, మంచి పథకం, రైతులు బాగుపడే పథకం, ఊర్లు బాగుపడే పథకం, మత్స్యకారులు బాగుపడే పథకం, ఊళ్ళో ఉండే కుల వృత్తులన్నిటికీ పూర్వ వైభవం తెచ్చే అద్భుతమైన పథకం, ఊరు వ్యవస్థ మొత్తాన్ని బాగు చేసే పథకం, దీనికి ఒక 5,000 కోట్లు ఇవ్వండి అని చెప్పింది. మిషన్ భగీరథ మా ఆడబిడ్డల కష్టాలను, నీటి కష్టాలను దూరం చేసి కిలోమీటర్లు నడిచే అవస్థ లేకుండా ఇంటింటికి నల్లాబెట్టి నీళ్ళు ఇచ్చే పథకం, దానికి ఒక 19,000 కోట్లు, అంటే రెండింటికి కలిపి 24,000 కోట్లు ఇవ్వండి అని 3 ఏళ్ల కిందటనే ఉత్తరం రాసి సిఫారసు చేసింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి. 24,000 కోట్లు ఇవ్వమని నీతి ఆయోగ్ వాళ్ళ సంస్థనే సిఫారసు చేస్తే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మనకిచ్చిందెంత? 24 పైసలు కూడా ఇవ్వలేదనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అందుకే ఆలోచించవలసిన అవసరం ఉంది. 16 మంది పార్లమెంట్ సభ్యులు టీఆర్ఎస్ వాళ్ళు రేపు ఢిల్లీలో ఉంటే అప్పుడు జాతీయ హోదా మన కాళేశ్వరానికి తన్నుకుంటూ రాదా తెలంగాణకు? ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. రేపు ఢిల్లీ జుట్టు మన చేతుల్లో ఉంటే మనకు నీతి ఆయోగ్ సిఫారసు చేసినా చేయకపోయినా హైదరాబాద్కు వచ్చి ఇక్కడికే వచ్చి దండం పెట్టి దేవుడా అని 24,000 కోట్లు కాదు 48,000 కోట్లు ఇచ్చిపోయే పరిస్థితి ఉంటుందా ఉండదా మీరు ఆలోచించాలి. ఎట్లున్నది ఢిల్లీ ఈరోజు? బడితున్నోడిదే బర్రె, ఎవరి దగ్గర బడితుంటే ఎవరి దగ్గర కట్టుంటే ఆయననే బర్రెని మలుపుకొని పోతున్నాడు. ఢిల్లీలో కేంద్రంలో రైల్వే మంత్రిగా మమతా బెనర్జీ గారు ఉంటే రైలు ఎక్కడికి పోతుంది? పశ్చిమ బెంగాల్కి పోతుంది. కేంద్రంలో రైల్వే మంత్రిగా లాలూ ప్రసాద్ యాదవ్ గారు ఉంటే రైలు ఎక్కడికి పోతుంది? బీహార్కు పోతుంది. అవసరమైతే లాలూ ప్రసాద్ యాదవ్ గారి అత్తగారింటి దాకా పోతుంది రైలు, కానీ తెలంగాణకు రాదు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉంటే రైలు ఎక్కడికి పోయింది? బుల్లెట్ రైలు ఢిల్లీ నుంచి ముంబైకి పోయింది, మధ్యలో మొత్తం గుజరాత్ మీదకి వెళ్ళిపోయింది, కానీ తెలంగాణ దిక్కు రాదు, జైరాబాద్ దిక్కు రాదు, హైదరాబాద్ దిక్కు రాదు. అందుకే ఆలోచించాలి. ఈరోజు దేశంలో పరిస్థితి ఎట్లున్నదంటే మోడీ గారిని 2014లో దేశ ప్రజలు ఈయనేదో చాలా గొప్పగా చేస్తాడు, బ్రహ్మాండంగా చేస్తాడని చెప్పి ఎన్నుకోవడం జరిగింది. మొత్తం మెజారిటీ ఇచ్చినారు అన్నాడు. 280 పైచిలకు స్థానాల్లో నరేంద్ర మోడీ గారి భారతీయ జనతా పార్టీని గెలిపించినారు. కానీ మోడీ గారు సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నాడు, కానీ తెలంగాణకు మాత్రం హాతే ఇచ్చిండు తప్ప సబ్కా సాత్ లేదు, మన్ను లేదు. తెలంగాణకి ఇచ్చింది మొండి చెయ్యి. కాబట్టే ఈరోజు ఎన్నికల్లో ఎక్కడ కూడా దేశంలో నరేంద్ర మోడీ గారి పరిస్థితి బాగలేదు. గతంలో 280 సీట్లు వచ్చినాయి, ఈసారి 150 దాటేటట్టు లేవు. అన్ని సర్వేలు అవే చెప్తున్నాయి. దేశంలో ఏ సర్వే చూసినా మోడీ గారి గ్రాఫ్ అంతా డౌన్ అయిపోయింది, ప్రతిష్ట మస్క వారిపోయింది, సొంతంగా గెలిచే పరిస్థితి లేదు అని స్పష్టంగా చెప్తున్నాయి. పోనీ రాహుల్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఏమన్నా బాగా పుంజుకున్నదా అంటే వాళ్ళ పరిస్థితి కూడా గందరగోళంగానే ఉన్నది. వాళ్ళు గతంలో 44 సీట్లు వచ్చినాయి వాళ్ళకు, ఈసారి 100నో 110 సీట్లు వచ్చేటట్టున్నాయి తప్ప అంతకంటే ఎక్కువ వాళ్ళకు కూడా వచ్చేటట్లేదు. అంటే ఇద్దరు కలిసినా, అవసరమైతే పాము ముంగిస లాంటి బీజేపీ కాంగ్రెస్ ఒకటైనా ఇద్దరు కలిసి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి రేపు లేదు అనే మాట చెప్పేందుకే ఈ మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అందుకే రేపటి రోజున ఒక్కొక్క పార్లమెంట్ సభ్యుడే ఢిల్లీలో కీలకం కాబోతా ఉన్నాడు. ఒక్కొక్క ఓటే రేపటి రోజున లోక్సభలో కీలకం కాబోతా ఉన్నది. మరి ఢిల్లీ జుట్టు మన చేతుల్లో ఉండాలంటే ఢిల్లీని యాచించి కాదు శాసించి మనకు రావాల్సిన హక్కులు సాధించుకోవాలంటే 5 ఏళ్లలో 1,50,000 కోట్ల రూపాయలు తెచ్చుకోవాలి. తెలంగాణ కంటే ఖచ్చితంగా కీలెరిగి వాత పెట్టాలి, అదను చూసి దెబ్బ కొట్టాలి. తెలంగాణ సత్తాను, తెలంగాణ ప్రజల రాజకీయ చైతన్యాన్ని, తెలంగాణ ప్రజల పౌరుషాన్ని ఢిల్లీకి చూపెట్టవలసిన అవసరం ఎంతైనా ఉన్నదనే మాట నేను మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. నిన్న మొన్న బీజేపీ నాయకులు అంటున్నారు, ఏం చేస్తారా మీరు 16 మంది గెలిచిండ్రు అనుకో ఏం చేస్తారు మీరు అన్నాడు. నేను వాళ్ళకి చెప్తా ఉన్నా, అయ్యా మా నాయకుడు మామూలు నాయకుడు కాదు కేసీఆర్ గారు, మా నాయకుడు మొనగాడు.
ఇద్దరు ఎంపీలతో తెలంగాణ తెచ్చిన మునగాడు మా నాయకుడు కేసీఆర్ గారు. 16 మందితో ఢిల్లీ మెడలు వంచే సత్తా ఉన్న నాయకుడు మా కేసీఆర్ గారు అనే మాట మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. సమయం చూసి సందర్భం చూసి కీలెరిగి వాత పెట్టడంలో తెలంగాణ ప్రజలు సిద్ధహస్తులు. చాలా మంది ఎగిరెగిరి పడ్డోళ్లకు, బాగా నీలిగినోళ్లకు అదను చూసి బుద్ధి చెప్పినారు. ఈసారి కూడా తప్పకుండా అదే పద్ధతుల్లో ఇటు కాంగ్రెస్కు అటు బీజేపీకి రేపు జహీరాబాద్ పార్లమెంట్లో బుద్ధి చెప్పే విధంగా మనం ఆలోచన చేయవలసిన అవసరం ఉందని చెప్పి గ్రామాన మన అన్నదమ్ములకు అక్క చెల్లెలకు చెప్పాలని చెప్పి కూడా నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కానీ ఇది టీఆర్ఎస్ కుటుంబ సభ్యుల సభ, టీఆర్ఎస్ ముఖ్య నాయకుల సభ. ప్రతి నియోజకవర్గం నుంచి ఒక 3,000-4,000 మంది మాత్రం ఇక్కడికి చేరుకున్న ఈ సభలో మనం కొన్ని విషయాలు కూడా ఆత్మవిమర్శ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్టయితే, రాష్ట్రం మొత్తంలో చూసినట్టయితే పథకాలు కేసీఆర్ గారివి అంతటా అమలవుతా ఉన్నాయి. రైతు బంధు అందరికి వస్తున్నది, ఒక టీఆర్ఎస్ వాళ్ళకి వస్తలేదు, కాంగ్రెస్ వాళ్ళకి వస్తున్నది, టీడీపీ వాళ్ళకి వస్తున్నది, ఇంకేమైనా మిగిలి ఉంటే టీడీపీ బీజేపీ వాళ్ళకి వస్తున్నది, అన్ని పార్టీలలోకి వస్తున్నది. కళ్యాణ లక్ష్మి చెక్కులు అందరికి వస్తున్నాయి, రాజకీయాలు లేవు అందులో. ఆసరా పెన్షన్లు అందరికి అందుతున్నాయి. మరి జహీరాబాద్ పార్లమెంట్లో కూడా అందరికీ అన్నీ వస్తున్నప్పుడు, రాష్ట్రం మొత్తట 50% ఓట్లు పడ్డప్పుడు మరి జహీరాబాద్ పార్లమెంట్లో మనం కొన్ని నియోజకవర్గాల్లో ఎందుకు వెనుకబడ్డామో ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. నా ముంగట ఈరోజు ఈ లెక్కలు ఉన్నాయి. 2014లో ఆనాడు అప్పటి శాసనసభ ఎన్నికల్లో మనం మొత్తం జహీరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో 46% ఓట్లు తెచ్చుకున్నాం. 2018లో ఈసారి కొంత పెరిగింది ఓట్ల సంఖ్య. ఆనాడు 46 వస్తే ఈసారి 49% ఓట్లు మనకు వచ్చినాయి. అందులో కొన్ని చోట్ల బాగా పెరిగింది. ఉదాహరణకు ఆనాడు జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో 2014లో అప్పుడు మనం ఓడిపోయినాం. మిత్రులు మాణిక్రావు గారు ఇక్కడనే ఉన్నారు. 36% ఓట్లు వచ్చినాయి 2014లో. 36 వచ్చినట్టే లొల్లు పెడతారు రా నాకు అర్థం కాదు, పెరిగితే లొల్లు పెట్టాలి కానీ 36 వచ్చినాయి అన్నాడు. ఫెయిల్, అది 36 అంటే ఫెయిల్ మార్కులు. ఈసారి 15% పెరిగింది, 51% మార్కులు వచ్చినాయి. కానీ సరిపోదు. జహీరాబాద్ వాళ్ళు ఎక్కడున్నారు? సప్పుడు లేదు. మరి ఏం సంగతి మీది? జరా జహీరాబాద్ వాళ్ళు హుషారు కావాలి. అట ఫరీదుద్దీన్ సాబ్ ఉన్నాడు, మాణిక్రావు గారు ఉన్నారు. మరి ఈసారి 51% వచ్చినాయి. ఇక మమ్మల్ని మించిన వాళ్ళు లేరు అనుకున్నారు. 51 కాదు, ఈసారి ఖచ్చితంగా 65% ఓట్లు తెచ్చుకునే దిశగా జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో మీరందరూ గట్టి పట్టుదలతో పనిచేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 51 వచ్చింది కదా అని చెప్పి సంతృప్తి పడవద్దు. ఎందుకంటా ఉన్నా జహీరాబాద్లో అంటే రేపటి రోజున పార్లమెంట్లో కేంద్రంలో ఎవరు ఎర్రకోట మీద జెండా ఎగరేయాలనో మనము నిర్ణయించే పరిస్థితి, తెలంగాణ ప్రజలు నిర్ణయించే పరిస్థితి వస్తే జహీరాబాద్లో ఉండే నిమ్స్కు, మీ దగ్గర ఉండే నిమ్స్కు కేంద్రం నుంచి బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున నిధులు తెచ్చుకొని జహీరాబాద్లో స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం, ఆ బాధ్యత మన మీద ఉంటుంది. కాబట్టి గట్టిగా కష్టపడాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదే రకంగా ఆందోళన నియోజకవర్గం చూసినట్టయితే గతంలో 2014లో 50% ఓట్లు వచ్చినాయి. ఈసారి క్రాంతి గారి నాయకత్వంలో 53% ఓట్లు వచ్చినాయి. చాలా సంతోషం, బ్రహ్మాండం గెలిపించినారు. కానీ 3% పెరిగింది. మీరు కూడా జై అంటే లాభం లేదు. 3 కాదు 65కు రావాలి. మీరు కూడా 50 నుంచి 53కి వచ్చినారు. 65%కి తగ్గకుండా దయచేసి బూతుల వారీగా టార్గెట్లు నిర్ణయించి, ఏ ఊరోళ్ళు ఆ ఊరిలోనే టార్గెట్ పెట్టుకొని మొన్న ఎక్కడెక్కడైతే ఏ బూతులలోనైతే మనకు మెజారిటీ రాలేదో అక్కడ ఎమ్మెల్యే గారు దయచేసి తప్పకుండా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఆ బూతుల్లోనే మన నాయకులను, ముఖ్య నాయకులను కూర్చోబెట్టి అక్కడే టార్గెటెడ్గా క్యాంపెయిన్ చేసినట్టయితే బ్రహ్మాండమైన అవకాశాలు ఉంటాయనే మాట కూడా నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక మన బాన్స్వాడ శాసనసభ్యులు ప్రస్తుతం మా అందరికీ కూడా స్పీకర్గా గౌరవనీయులు లక్ష్మీ పుత్రులు వ్యవసాయానికి మరి రెండో హరిత విప్లవానికి కేసీఆర్ గారి నాయకత్వంలో బీజం వేసిన పెద్దలు పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు మన మధ్యలో లేరు. వారు హైదరాబాద్లో ఉన్నారు. కానీ వారి మనసంతా ఇక్కడనే ఉన్నదనే మాట నాకు తెలుసు. టీవీలో వారు చూస్తుంటారని కూడా నాకు తెలుసు. వాళ్ళు బాన్స్వాడలోనే ఉన్నారా? స్పీకర్ గారి మనసు మొత్తం ఇక్కడనే ఉంటుంది. ఎందుకంటే ఆయన పాపం రోజు తెల్లారు లేస్తే బాన్స్వాడ హైదరాబాద్, బాన్స్వాడ హైదరాబాద్. ఆ స్కార్పియో ఎట్లా నడుస్తుందో, ఆ టైర్లు ఎట్లా అరిగిపోతలేవో తెలియదు, కానీ అటు ఇటు వాడు తిరుగుతూనే ఉంటాడు ఆ పెద్ద మనిషి. వారి నాయకత్వంలో మరి మనం గతంలో 2014లో 52% ఓట్లు వస్తే
మొన్న 2% పెంచుకొని 54% ఓట్లు సాధించుకున్నాం. కానీ ఇక్కడ కూడా బాన్స్వాడలో కూడా మరి గౌరవ స్పీకర్ గారి ప్రాతినిధ్యం ఉన్న శాసనసభ స్థానం అక్కడ ఖచ్చితంగా అక్కడ కూడా 65% తగ్గకుండా ఓట్లు సాధించుకోవాల్సిన లక్ష్యం మన మీద ఉన్నది. ఇక్కడ జుక్కల్ నియోజకవర్గ సోదరులందరూ కూడా ఇక్కడనే ఉన్నారు. మీ సీటీలు కొట్టినట్టు కాదు, మీ నియోజకవర్గంలో ఓట్లు తగ్గినాయి. మొన్న 2014లో మీకు 63% వచ్చింది, ఈసారి 51 అయింది, 12% తగ్గింది. మా షిండే అన్నంటే కేసీఆర్ గారితో పాటు మా అందరికీ ఎక్కడ లేని ప్రేమ. చాలా సౌమ్యుడైన నాయకుడు, మృదు స్వభావి, ఎవరిని నొప్పించే నాయకుడు కాదు. కానీ మరి ఎందుకో 12% ఓట్లు తగ్గినాయి. దానికి కారణం ఏందన్నది విశ్లేషించాలి. ఆనాడు 2014లో ఎట్లా అయితే 63% వచ్చిందో మరి పాటిల్ గారిది కూడా మీ స్థానమే, జుక్కల్ నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పాటిల్ గారు కూడా లోకల్ కాబట్టి ఖచ్చితంగా 63-64% ఓట్లు సాధించే దిశగా, పూర్వ వైభవానికి పోయే దిశగా జుక్కల్లో కూడా మీరు ప్రయత్నం చేయాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కామారెడ్డిలో మరి గతంలో 2014లో 46% ఓట్లు వచ్చినాయి, మొన్న 42 వచ్చినాయి, 4% తగ్గింది. నేను మిత్రులు గంప గోవర్ధన్ గారితో అదే రకంగా ఇంకా వేదిక ముందున్న మా కామారెడ్డి సోదరులతో ఎక్కడున్నారా మీరందరూ? సీటీలు వేసినట్టు కాదు, షబ్బీర్ను ఒడగొట్టినట్టు కాదు, ఈసారి మళ్ళీ ఆయననే వచ్చేటట్టున్నాడట. ఈ బలగొట్టి పంపించాలి మళ్ళీ ఒక్కసారి. చేస్తారా ఈసారి కామారెడ్డిలో 50% దాటుతారా? పక్కానా? పక్కా అయితే గట్టిగా సపోర్ట్ కొట్టారు కామారెడ్డిలో ఒకసారి గట్టిగా. మరి నారాయణ ఖేడ్లో మిత్రులు భూపాల్ రెడ్డి గారు ఆనాడు ఉప ఎన్నికల్లో గెలిచినారు. 2014లో 31% ఓట్లు వచ్చినాయి, తర్వాత బ్రహ్మాండంగా 50%కి పైగా ఓట్లు వచ్చినాయి. మళ్ళీ మొన్నటి ఎన్నికల్లో కూడా మంచి మెజారిటీతో 55% ఓట్లతో భూపాల్ రెడ్డి గారు గెలుపొందడం జరిగింది. మరి రేపటి రోజున కూడా 60%కి తగ్గకుండా నారాయణ ఖేడ్లో కూడా మరి బ్రహ్మాండమైన మెజారిటీ తీసుకొని రావాల్సిన బాధ్యత గౌరవనీయులు భూపాల్ రెడ్డి గారి మీద ఉన్నదనే విషయాన్ని కూడా విజ్ఞప్తి చేస్తూ, మరి ఎల్లారెడ్డి నియోజకవర్గంలో అనుకోని పరిస్థితుల్లో మనం ఆనాడు 49% ఓట్లు వస్తే మొన్న 15% ఓట్లు తగ్గినాయి, 34% ఓట్లతో మనం పరాజయం పాలైనాం. నేను పెద్దలు రవీందర్ రెడ్డి గారితో ఇంకా ఎల్లారెడ్డి నుంచి వచ్చిన మా సోదరులతో కూడా నేను కోరుతా ఉన్నా, పోయిన కాడనే ఎత్తుక్కోవాలి, ఎక్కడ కోల్పోయినామో అక్కడనే దేవులాడుకోవాలి, అక్కడనే ఈసారి మెజారిటీ తెచ్చే బాధ్యతను ఎల్లారెడ్డిలోని సోదరులు కసితో పనిచేసి అక్కడ గెలిపించుకునే బాధ్యతను మీరు తీసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఎల్లారెడ్డి వాళ్ళు రాలేదా? మరి ఏమైనా సపోర్ట్ లేదు, ఏం సంగతి? సపోర్ట్లు కూడా చెప్పిన మెజారిటీ వస్తుందా రాదా? ఒక్క మాట ఈ మాట ఎందుకంటున్నా అంటే పథకాలు అంతటా ఉన్నాయి. ఇప్పుడు రైతు బంధు జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 4,63,041 మంది రైతులకు రైతు బంధు చెక్కులు వచ్చినాయి. ఆసరా పెన్షన్లు 2,82,959 మందికి ఆసరా పెన్షన్లు 1000 రూపాయలు ఇప్పుడు వస్తున్నాయి. తొందరలో 2000 రాబోతా ఉన్నాయి. 65 ఏళ్ల వయసు నుంచి ఆ వయస్సును కూడా తగ్గించి 57 ఏళ్లకు చేసుకోవడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా మరొక 8 నుంచి 10 లక్షల మందికి అదనంగా 2000 రూపాయల పెన్షన్ రాబోతున్నదనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదే రకంగా కేసీఆర్ కిట్లు 21,000 మందికి వచ్చినాయి. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కార్యక్రమంలో 30,561 మందికి ఈరోజు 1,116 రూపాయల సహాయం పెళ్లి ఖర్చులకు కూడా వస్తూ ఉన్నది. గొర్రెల పంపిణీ పథకం ద్వారా యాదవ సోదరులకు 15,865 యూనిట్లు ఇచ్చుకున్నాం. అదే రకంగా ఆరోగ్యశ్రీ కానీ, ముఖ్యమంత్రి సహాయ నిధి కానీ, ఇంకా చాలా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లల కోసం రెసిడెన్షియల్ పాఠశాలలు ఏవైతే మనం పెట్టుకున్నామో 49 కొత్త పాఠశాలలు జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో పెట్టుకున్నాం. అందులో ఒక్కొక్క విద్యార్థి మీద 1,20,000 రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేస్తూ నాణ్యమైన విద్యను కూడా వారికి అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నది. మిషన్ కాకతీయలో భాగంగా దాదాపు 1,400 చెరువుల కోసం ఈరోజు బ్రహ్మాండంగా డబ్బులు కూడా పెట్టుకున్నాం. వాటిని కూడా బాగు చేసుకునే ప్రయత్నం మీ ఎల్లారెడ్డిలోనే మిషన్ కాకతీయను ముఖ్యమంత్రి గారు సదాశివనగర్ మండలంలో ప్రారంభించిన విషయం కూడా మీ అందరికీ కూడా తెలిసిందే. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు చేసుకున్నాం. మీ ఎంపీ గారు కూడా ఇప్పుడే చెప్పినారు, జాతీయ రహదారుల సాధనలో కానీ, ఇతర కొన్ని కీలకమైన ప్రాజెక్టుల సాధనలో కానీ ఎంపీ గారు కూడా గట్టిగా పనిచేసినారు. కానీ రేపటి రోజున నిర్ణయాత్మకమైన పాత్రలో ఉండాలి అంటే, టీఆర్ఎస్ నిర్ణయాత్మకమైన పాత్రలో ఢిల్లీలో ఉండాలి అంటే, దేశ రాజకీయ వ్యవస్థలో ఒక గుణాత్మకమైన మార్పు రావాలి అంటే
దేశం మొత్తానికి కేసీఆర్ గారి పరిపాలన ఈరోజు ఆదర్శంగా మొత్తం దేశంలో ఇక్కడ అమలవుతున్న పథకాలు అమలు కావాలి అంటే రేపటి రోజున బలంగా గెలవాల్సిన అవసరం ఉంది. చివరగా 2 మాటలు మాత్రం నేను చెప్పి నేను ముగిస్తాను. ఒకటి, ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మీ అందరితో నేను ఒకటే ప్రార్థిస్తా ఉన్నా. దయచేసి మన పార్టీలో కానీ ఎన్నికల సందర్భంగా ఏ నియోజకవర్గంలో కానీ ఒక అలవాటు ఉంటుంది. నేను చాలా పెద్ద నాయకుడిని, నేను రాష్ట్ర స్థాయి నాయకుడిని, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ను, నేను జిల్లా పరిషత్ చైర్మన్ను, నేను జెడ్పీటీసీని, నేను ఎంపీపీని, నేను రాష్ట్రంలో కార్పొరేషన్ డైరెక్టర్ను, నేను రాష్ట్రం అంతా తిరుగుతా అంటారు కొంతమంది నాయకులు. అట్లా అవసరం లేదు. ఎక్కడి నాయకుడు అక్కడనే, ఎక్కడి బూత్లో వాళ్ళు అక్కడనే ఉండి, ఏ ఊరోళ్ళు ఆ ఊళ్ళోనే ఉండి ఆ బూత్లో ముందుగా మెజారిటీ తీసుకొని రావాలి, ఆ గ్రామంలో ముందుగా మెజారిటీ తీసుకొని రావాలి. కింద ఇల్లు బాగలేకపోతే ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. ఇల్లు బాగలేక సొంతూరులో మెజారిటీ రాక నేను రాష్ట్ర నాయకుడిని పోజులు కొడితే నడవదు. ఖచ్చితంగా ఎక్కడోళ్ళు అక్కడ ఉండాలి, ఎక్కడోళ్ళు అక్కడనే కష్టపడాలి. ఏ బూత్ కా బూతు, ఏ ఓటింగ్ కా ఓటింగు, ఏ విలేజ్ కా విలేజ్, ఏ గ్రామానికి ఆ గ్రామం మెజారిటీ వస్తే పార్లమెంట్లో అఖండమైన మెజారిటీతో గెలిచే అవకాశం ఉంటుంది. రెండవది, చాలా సందర్భాల్లో ఏమైందంటే మేము ప్రచారం చేస్తుంటాం, ఊళ్ళల్లో డోర్ టు డోర్ తిరుగుతుంటాం. మాకేమో శాసనసభకు పోటీ చేసేటోళ్ళు కానీ పార్లమెంట్కి పోటీ చేసేటోళ్ళకి కానీ మాకు ఎవరు మన ఓటరు ఎవరు మనోడు కాదో మాకు తెలియదు. మీకు తెలుసు, గ్రామాల్లో మీకు తెలుస్తుంది ఈయన మనోడు ఆయన మందోడని. మీరు జనరల్గా ఏం చేస్తారు, పోయేటప్పుడు ఎంపీ గారిని తీసుకొని నడుచుకుంటూ పోతున్నారు అనుకో, ఒక ఇంటి ముంగట్టుకోగానే అంటారు, అన్న వీడు మనోడు కాలేదు పాపా పాపా పా అంటారు. నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా మా మిత్రులందరికీ, ఇలా రాష్ట్రంలో మనోడు కానోడు ఎవడు లేడు, అందరూ మనోళ్ళే. కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా రైతు బంధు చెక్కులు వచ్చినాయి, కాంగ్రెస్ వాళ్ళకు కూడా 24 గంటల కరెంట్ వస్తున్నది, కాంగ్రెస్ వాళ్ళ ఇళ్లలో పెళ్లిలైతే కళ్యాణ లక్ష్మి చెక్కులు పోతా ఉన్నాయి, కాంగ్రెస్ కార్యకర్తల కుటుంబాలలో ప్రసూతులు అవుతే కేసీఆర్ కిట్లు పోతున్నాయి. వాళ్ళందరికీ కూడా తెలంగాణలో ఈరోజు కేసీఆర్ గారి ఆదర్శవంతమైన పరిపాలనలో రాజకీయాలకు తావు లేకుండా అద్భుతంగా ఫలితాలు అందుతా ఉన్నాయి. కాబట్టి ఈ రాష్ట్రంలో మనోడు కానోడు ఎవడు లేడు. మనం ఓటు అడుగుడు ఆలస్యం, ఈరోజు కాంగ్రెస్ నాయకుల కుటుంబ సభ్యులు కూడా మనకే ఓటేసే పరిస్థితి ఉన్నదనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ విషయంలో దయచేసి పాత పగలు పంచాయతీలు ఉంటే పక్కకు పెట్టండి. మొన్ననే పంచాయతీ ఎన్నికల్లో మేము కొట్లాడుకున్నాం, ఆయన ఒక దిక్కు నిలబడ్డాడు, నేను ఒక దిక్కు నిలబడ్డా, ఇప్పుడు మళ్ళీ ఆయనతో నేనెట్లా కలిసి పనిచేస్తా అనే పద్ధతి వద్దు. ఎందుకంటే ఇది పార్టీ ప్రతిష్టకు సంబంధించిన అంశం. మన నాయకుడు కేసీఆర్ గారికి రేపట్లో ఢిల్లీలో ఒక పలుకుబడి ఉండాలంటే, మన పార్టీకి రేపటి రోజున ఢిల్లీలో ఒక నిర్ణయాత్మకమైన పాత్ర ఉండాలంటే ఒక్కొక్కరం కూడా బేసిజాలు పక్కకు పెట్టి, మన పంచాయతీలు పక్కకు పెట్టి, మన మధ్యన ఉండే చిన్న చిన్న అవగాహన లోపాలు పక్కకు పెట్టి సమన్వయంతో కలిసికట్టుగా ఒక కుటుంబంగా పనిచేయాల్సిన పరిస్థితి తప్ప వేరే రకమైన ఆలోచనలు చేసే సందర్భం ఇది కాదు అనే మాటను కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా ఆఖరికి నేను చెప్పి ముగిస్తాను. పార్లమెంట్ ఎన్నికలు అలాగొచ్చినప్పుడు అసెంబ్లీతో కాకుండా సెపరేట్గా వచ్చినప్పుడు సాధారణంగా పోలింగ్ శాతం తగ్గుతుంది. దయచేసి ఏ గ్రామంలో ఉండే నాయకులు ఆ గ్రామంలో, ఎట్లా అయితే మీరు పంచాయతీ ఎన్నికలకు పొలంకాడు ఉన్నోళ్ళను, హైదరాబాద్లో ఉన్నోళ్ళను, బొంబాయిలు ఉన్నోళ్ళను, పక్కూళ్ళలో ఉన్నోళ్ళను, కామారెడ్డిలో ఉంటే కామారెడ్డిలో, జైరాబాద్లో ఉంటే జైరాబాద్లో బండ్లు పెట్టి మరీ తెప్పించుకొని ఓట్లు వేయించుకుంటారో పంచాయతీ ఎన్నికల్లో, అదే పద్ధతుల్లో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా గట్టిగా పట్టుబట్టి ఓటింగ్ శాతం పెంచే దిశగా కూడా ప్రయత్నం చేయవలసిన బాధ్యత మన మీద ఉన్నది. ఎందుకంటే ఎంతమంది ఎక్కువ ఓట్లకు వస్తే అంత మెజారిటీ మనకు పెరిగే అవకాశం ఉంటుంది. అంత గొప్పగా మన నాయకుడిని రేపు ఢిల్లీలో మనం అద్భుతంగా ఢిల్లీ స్థాయిలో మన నాయకుడు ప్రతిష్ట పెరిగే విధంగా ప్రయత్నం చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి దయచేసి పేరు పేరున నేను మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఎక్కడి వాళ్ళం అక్కడ ఏ గ్రామానికి ఆ గ్రామంలో కథానాయకులమై విజృంభించినట్టయితే బ్రహ్మాండంగా మరి ఫలితాలు వస్తాయనే మాట కూడా నేను మీకు చెబుతూ ఒక్కటే మాట దయచేసి అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని కోరుతా ఉన్నా. అభ్యర్థి ఎవరైనా ఒక ఇక్కడనే కాదు, ఎక్కడైనా మొత్తం 16 పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్థి ఎవరైనా మనం వేసే ఓటు కేసీఆర్ గారి సైనికుడికి అనే మాట నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే రేపటి రోజున ఢిల్లీలో మనం పంపే నాయకులు, పార్లమెంట్కి పంపే నాయకులు మన కోసం తెగించి కొట్లాడే నాయకులు ఉండాలి. కాంగ్రెస్ వాళ్ళు పొరపాటున గెలిస్తే ఢిల్లీ దర్బార్లో గులాంల మాదిరిగా ఉంటారు. రాహుల్ గాంధీ గారు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు, ఉస్కో అంటే ఉస్కో, డిస్కో అంటే డిస్కో. కాంగ్రెస్ వాళ్ళు ఏమవుతుంది వాళ్ళతోని? ఏమీ కాదు. అదే మన టీఆర్ఎస్ నాయకులైతే పేగులు తెగేదాకా అవసరమైతే తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లాడే సత్తా ఉండే కేసీఆర్ సైనికులను గెలిపించుకుందాం, బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేసుకుందాం. మిత్రులు హనుమంత్ సిండే గారు చెప్తున్నారు,
అన్న మాకు కౌలాసనాల అయింది, దాన్ని కూడా టూరిజం చేసుకోవాలి, నిజాం సాగర్ ప్రాజెక్టు ప్రాంతాన్ని కూడా టూరిజం పర్యాటక ప్రాంతంగా చేసుకోవాలన్నారు. తప్పకుండా చేసుకుందామనే మాట కూడా మీకు చెబుతూ, నాగమడుగు ప్రాజెక్టు కూడా మరి 470 కోట్లతో ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేసినారు. త్వరితంగా పనులు మొదలుపెట్టి 40,000 ఎకరాలకు నీళ్ళిచ్చే బాధ్యత కూడా ఈ ప్రభుత్వాందే, మన నాయకుడు కేసీఆర్ గారిదే అనే మాటను మళ్ళొక్కసారి మీ అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ, ఇంతటి ఎండలో కూడా ఇంత పెద్ద స్థాయిలో తరలి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, జై తెలంగాణ, గట్టిగా రావాలి, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ. అందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి అశేషంగా విచ్చేసి సభను, మన రామన్న సభను విజయవంతం చేసిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరూ కూడా భోజనాలు చేసి వెళ్ళాలి. భోజనాల దగ్గర గడబడి చేయకుండా జాగ్రత్తగా ప్రశాంతంగా నెమ్మదిగా ఒక్కరొక్కరు పోయి భోజనం చేసి వెళ్ళాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై తెలంగాణ. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. అప్డేట్స్ ను మిస్ అవ్వకండి.